ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేణుణ్ణి శ్రోతగా చేసుకుని దానమును చేయటానికి ఏ ఏ కాలములు పవిత్రములో చెప్పాడు. తదనంతరం ఇప్పుడు తీర్థస్వరూపాన్ని వివరిస్తున్నాడే. గంగా, సరస్వతి, నర్మద, యమున, తాపి, చర్మణ్వతి, సరయు, ఘర్ఘర, వేణ, కావేరి, కపిల, విశాల, గోదావరి, తుంగభద్ర, భీమరథి, కృష్ణవేణి, ఇటువంటి మహానదులన్నీ పుణ్యనదులు, పవిత్ర నదులు. ఆయా నదులలో అవకాశం వచ్చినప్పుడు స్నానం చేయటం, ఆ స్నానం వల్ల పాపాలను తొలగించుకోవడం మానవుల కర్తవ్యం. ఇటువంటి ప్రాంతాలన్నీ తీర్థములనే పిలువబడతాయి. తీర్థములనగా నదీ తీరములు. మొట్టమొదట నదీ తీరానికే ప్రాధాన్యం ఇచ్చారు. మొదటి ప్రాధాన్యం నదీ తీరానికి. ఇంకా రెండవది యజ్ఞభూమి. మహానుభావులైనటువంటి వాళ్ళు యజ్ఞములు చేసిన స్థలములు ఉన్నాయే, అవన్నీ తీర్థస్థలాలే. అటువంటి వాటిలో ప్రయాగ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు 1000 ఏళ్ళు యజ్ఞం చేశాడు. ప్రకృష్టమైన యాగం జరిగింది, అందువల్ల ప్రయాగ. ఇలా యజ్ఞములు జరిగినటువంటి దివ్యస్థలాలు కొంతకాలం పోయాక తీర్థస్థలాలు అవుతాయి. ఎక్కడైనా 100 యాగములు వరుసగా జరిగితే దాన్ని తీర్థస్థలం అనమన్నా చెప్పారండి. ఇందులో ఒక 100 యజ్ఞములు వరుసగా విడిచిపెట్టకుండా శ్రద్ధతో చేస్తే ఆ స్థలం కూడా ఒక తీర్థయాత్ర. కాబట్టి ఇప్పుడు ప్రణవపీఠంలో 108 యజ్ఞాలు ఒకేసారి జరిగే లేదా? ఎప్పుడు? కోవిడ్ టైంలో. అందువల్ల అది తీర్థస్థలమే. ఇక సప్త సముద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తీర్థస్థలాలు. సముద్ర తీరములలో ఉన్న గొప్ప గొప్ప ఆలయాలన్నీ తీర్థయాత్రకి వెళ్ళవలసిందే. రామేశ్వరము, ద్వారక, మున్నగునవన్నీ, పూరి జగన్నాథం, ఇవన్నీ సముద్ర తీర తీర్థాలు. ఆపై సరస్సులు. మానస సరోవరము వంటి సరస్సులు ఉన్నాయే, ఈ మానస సరోవరం వంటి సరస్సుల దగ్గరికి వెళ్ళడమే తీర్థయాత్ర. అక్కడ మళ్ళీ వేరే గుడి ఉండక్కర్లా. కొన్ని ప్రాంతాల్లో గుడులు ఉండవండి. ఇప్పుడు పుష్కరం ఉంది. పుష్కరం సరస్సే కాకుండా పక్కన బ్రహ్మదేవుడికి గుడి ఉంది. కానీ మానస సరోవరం దగ్గర ప్రత్యేకంగా గుడి ఉండదు. లేకపోయినా ఆ సరోవరమును దర్శించుకోవటం గొప్ప తీర్థ దర్శన ఫలితం మనకి అందిస్తుంది. ఇక శ్రాద్ధ భూములు. మహానుభావులు కొంతకాలం శ్రాద్ధం పెట్టిన స్థలాలు కూడా తీర్థస్థలాలు. అందులో నెంబర్ 1 గయ. గయ అంటే శ్రాద్ధాలకి పెట్టింది పేరు, పిండానికి. అందువల్ల అది తీర్థస్థలం అయ్యింది. అలాగే మనకి పిఠాపురాలు, తర్వాత ఓడ్యానపీఠం దగ్గర పరమ పవిత్రమైన ఒక నది ఉన్నది. ఏంటన్నది? అమ్మ బాబోయ్, ఇంకెంకో పురాణాలు చెప్పే అధికారం వచ్చేసింది. వైతరణి నది. వైతరణి తీరంలో ఉండడం వల్ల అది శ్రాద్ధాలకి యోగ్యత కలిగిన స్థలం కనుక అది కూడా గొప్ప తీర్థస్థలమే. ఇంకా దేవతా మందిరాలు, ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు ఉన్నవన్నీ తీర్థస్థలాలే. మహాత్ములైన ఋషులు స్థాపించినవి స్వయంభూ మందిరములు, లేదా భక్తులు వాళ్ళేం పెద్ద తపస్సు చేయకపోయినా తమ తపశ్శక్తితో భక్తితో కట్టించినవి, నిరంతరం అభిషేకాలు అవి జరిపించుకునే ఆలయాలు, ఇవన్నీ కూడా తీర్థస్థలాలే. వేదాధ్యయన గృహాలు కూడా తీర్థస్థలాలే. చతుర్వేదములు నిరంతరం పారాయణము జరుగుతున్న స్థలము, వేదాలను పాఠములుగా చెబుతున్న స్థలము, ఆ పాఠములను విన్న విద్యార్థులు మంచి కంఠంతో అక్కడ వేదాలను ఉచ్చరించిన స్థలాలు, ఇవి కూడా తీర్థస్థలములే. ఇంకా నిత్య సంకీర్తన జరిగేటటువంటి స్థలములు కూడా తీర్థస్థలమే. కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే విడిచిపెట్టకుండా భజన చేస్తూనే ఉంటారు. హరే రామ హరే కృష్ణ అని కొంతమంది, శివ అంటూ కొంతమంది, అలా విడిచిపెట్టకుండా నిత్య సంకీర్తన జరుగుతున్న స్థలం కూడా తీర్థస్థలం అవుతుంది. కొంతకాలం పాటు గోవులను బాగా రక్షించిన దివ్యస్థలాలు కూడా తీర్థస్థలాలు అవుతాయి. ఇంకా ఆరామములు, తోటలు కూడా
కొంతకాలం పాటు భగవంతుని కథలు జరిగితే అవి తీర్థస్థలాలు అవుతాయి. పూర్వం నారదుడి పూర్వజన్మ వృత్తాంతంలో ఓ తోటలోనే మునులంతా విడిది చేశారు, ఆ తోటలోనే పారాయణ చేశారు, ఆ తోటలోనే సప్తాహాలు చేశారు. అందువల్ల ఆ తోట ఏమవుతుంది, కొంతకాలానికి తీర్థస్థలం అయిపోతుంది. ఇంకా అరణ్యములు, ద్వాదశారణ్యములు కూడా తీర్థస్థలములే. దండకారణ్యము, నైమిషారణ్యము, పుష్కరారణ్యము, ఉత్పలారణ్యము, ఇవన్నీ. ఉత్పలారణ్యం అంటే ఇప్పుడు కాన్పూర్ ఉంది కదా, ఆ కాన్పూర్ దగ్గర లవకుశలాశ్రమం ఇవన్నీ ఉన్నదాన్ని ఉత్పలారణ్యం అంటారు. పుష్కరారణ్యం అంటే రాజస్థాన్లో ఉంది. నైమిషారణ్యం గోమతీ తీరంలో ఉంది. దండకారణ్యం ఇదిగో భద్రాచలం దగ్గర నుంచి మొదలుపెట్టి ఛత్తీస్గఢ్ వరకు వెళ్ళిపోవచ్చు. హిమవదరణ్యం అంటే కేదారం, బదరి ఈ ప్రాంతాల్లో ఉన్న అడవులన్నీ హిమవదరణ్యాలు. ఇలా ఎన్ని అరణ్యాలండి. అర్బుదారణ్యం, అర్బుదారణ్యం అంటే రాజస్థాన్లో ఇప్పుడు మౌంట్ ఆబు అంటారే అదనమాట. ఇలా అనేకములైన అరణ్యాలలో ఒక 12 అరణ్యములు ప్రసిద్ధికెక్కాయి. ఈ 12 అరణ్యాల్లో 11 మాత్రం భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ వ్యాపించున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ అందే కనుక ఒకప్పుడు. అది మళ్ళీ మనలో ఎలాగో కలిసిపోతుంది అనుకోండి. పద్మ వికాసం వల్ల తొందరలో అది కలిసిపోతుందని నాకు నమ్మకం. ఇంకొకటి ఉంది, అది మాత్రం మన భారతదేశంలో లేదు. అదే కపిలారణ్యం అంటే కాలిఫోర్నియా, ప్రస్తుతం కాలిఫోర్నియా. ఆ కపిలారణ్యం కపిల మహర్షి తపస్సు చేసిన అరణ్యం. ఈ 12 అరణ్యాలు తీర్థయాత్రలే. ఇక ఇవి కాకుండా గొప్ప తల్లిదండ్రులు, గొప్ప తల్లిదండ్రులను ఎందుకన్నారు? అత్రి మహర్షి, అనసూయ, దత్తాత్రేయుడు వంటి వాళ్ళని కన్నారు. అటువంటి తల్లిదండ్రులు. చవనుడిని కన్న భృగు మహర్షి యొక్క ఆశ్రమం, ఆ చవనుడి కూతురు ఉన్నటువంటి కారణం చేత చవన మహర్షి తపస్సు చేసిన స్థలం. ప్రహ్లాదుడు చదువుకున్నాడు కదా, ఆయన పిల్లలు చదువుకున్నారు. అదే ప్రహ్లాదుని బట్టి ఇప్పుడు అహోబలం, అహోబల స్థలం. ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయే. మహాత్ములైన తల్లిదండ్రులు ఉత్తములైన పిల్లలకి జన్మనిస్తే ఆ తల్లిదండ్రులు పుట్టినటువంటి స్థలంలో కూడా తీర్థయాత్రలే. మళ్ళీ హిరణ్యకశిపుడు పుట్టింది లెక్కేయకూడదు. హిరణ్యకశిపుడు గొప్ప తండ్రి కాడు, ఆయన కొడుకు గొప్పవాడు తప్ప. ప్రహ్లాదుడు అలా కాదు, తండ్రి ప్రహ్లాదుడు గొప్పవాడు, ప్రహ్లాదుడు కొడుకు విరోచనుడు అంతకంటే గొప్పవాడు. అందువల్ల ఏమవుతున్నమాట, ఉత్తముడైన తండ్రి అయ్యాడు ఆయన. ఉత్తములైనటువంటి పిల్లల్ని కనడమే కాకుండా తాను తండ్రిగా కూడా ఉత్తముడై ఉండాలి. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి స్థలములు తీర్థస్థలాలు. ఆ తర్వాత ఏం చెప్పారు? మహానుభావులైన గురువులు నిరంతరం తమ పురాణ ప్రవచనములతో ప్రపంచాన్ని చుడుతున్నటువంటి గురువులు ఎక్కువ కాలం నివసించిన స్థలం తీర్థస్థలం అయిపోతుంది అన్నారు. అందువల్ల గురు నివాస స్థలం తీర్థయాత్ర. ఇంకా సుమతి, అనసూయ వంటి పరమ పతివ్రతలు నివసించిన స్థలములు తీర్థయాత్రలు. ఇంకా సుపుత్రుడు, ఓ మంచి కొడుకు, వాడు నివసించిన స్థలం కూడా. ప్రహ్లాదుడు ఉన్నాడు, సుపుత్రుడే, నిజమైన పుత్రుడు. ఇప్పుడు ఈ సుపుత్ర శబ్దం మారిపోయింది కర్మ. సుపుత్ర గొప్ప పేకరని కొత్త సామెత పుట్టించారు. కానీ సుపుత్రుడు అనగా తండ్రి వంశాన్ని తరింపజేయడానికి సద్గుణములతో ఉన్నటువంటి కుమారుడు అన్నమాట. ప్రహ్లాదుడు ఆయన సుపుత్రుడే, ఆయన తిరిగిన స్థలం. ఇగో మీలాంటి వాళ్ళు, మీరంతా సుపుత్రులే, పంపతీయరు. కాబట్టి ఇలాంటి మహానుభావులు తిరిగిన స్థలాలు అవి కూడా కొంతకాలానికి ఏమవుతాయి, తీర్థస్థలాలు అవుతాయి. ఇంకా నెక్స్ట్ వినండి. పురాణ పఠన ప్రదేశంబు. 18 పురాణములను తరచుగా పారాయణం చేస్తూ ఉన్న స్థలం ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప తీర్థస్థలం. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఇక్కడే ఉంటుంది. 54వ పేజీలో 621వ గద్యంలో ఉంటుంది. 621 అందులో చెప్పాడు పురాణ పఠన ప్రదేశం. అందుకే వీలున్నంత వరకు పురాణాలు చదివిస్తూ ఉంటాం. ప్రణవపీఠంలో జరుగుతూనే ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా రేపు మాఘమాసంలో శంకుస్థాపన చేసేస్తే వచ్చే చాతుర్మాస్యానికల్లా అది పూర్తయిపోవాలని కోరుకోండి. కోరుకుంటే అక్కడ 40 రోజుల పాటు 18 పురాణాలు పారాయణ జరుగుతాయి. ఇంకప్పుడు మొత్తం మనకి ఇంక వేరే ఏ తీర్థయాత్రకి ఒకవేళ వెళ్ళలేకపోయినా వెంగెట్టుకోదు. ఈ తీర్థయాత్రకి వెళ్ళలేకపోతున్నాను వెంగెందుకు? ఇంకా చాలామంది మా దగ్గర డబ్బులు లేక వెళ్ళలేకపోతున్నామండి అనే వాళ్ళంతా అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు. పురాణ పఠన ప్రదేశం గొప్ప తీర్థస్థలం. ఇంకా
రాముడు, హరిశ్చంద్ర చక్రవర్తి, ధర్మరాజు లాంటి వాడు నివసించిన, అంత గొప్ప మహానుభావులైన రాజులు నివసించిన భవనములు కూడా తీర్థస్థలములే. ఇప్పుడు కలియుగంలో అలాంటి వాడు దొరకరు. కాబట్టి ఇప్పుడు గనక ఈ మధ్యలో వచ్చే రాజకీయ నాయకులు నివసించే స్థలాలు పురాణ స్థలాలు కావు, పవిత్ర స్థలాలు కాదు. అక్కడికి వెడితే అపవిత్రం. తెల్లారులేస్తే తాగుబోతులు, తిరుగుబోతులు ఇలాంటి నాయకులు నివసించిన స్థలానికి వెడితే మనకు లేనిపోని పాపాలు చుట్టుకుంటాయి. ఇకపై గ్రామాలలో ఉన్న, అరణ్యములలో ఉన్న, ఎక్కడున్నా తీర్థము తీర్థమే. అక్కడికి వెళ్ళినప్పుడు తీర్థం పేరు చెప్పుకొని, సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి నీళ్లుంటే. లేదా నీళ్లు లేనటువంటి కేవలం గుడులు మాత్రమే లేక మహానుభావులు నివసించిన ఆశ్రమాలే ఉన్నప్పుడు ఆ తీర్థం పేరు తలుచుకొని మీ పేరు అక్కడ ప్రవరతో పాటు చెప్పుకుంటే ఆ తీర్థస్థలములలో అడుగుపెట్టి ధర్మకార్యములు చేయటం వల్ల వచ్చే ఫలితాలు పొందుతారన్నమాట. ఒక గుడికి వెళ్ళారండి, ఆ గుడిని ఎవరో మహానుభావుడు కట్టాడు కదా, ఆ కట్టిన ఆయన పేరు తలుచుకోండి. ఆ తర్వాత మీ చెవులు పట్టుకోండి, మీ గోత్రం చెప్పండి. ప్రవర తెలిస్తే ప్రవర చెప్పండి, ఆ గోత్ర పురుషుల్ని. ఆ తర్వాత మీ పేరు చెప్పుకోండి. అప్పుడు తీర్థయాత్ర ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. కొన్ని చోట్ల ఆశ్రమాలు కడతాం కదా, ఆశ్రమాల్లో ఆ ఋషులకు తప్ప ఎవరు ఉండరు, గుళ్ళు ఉండవు, కేవలం ఆశ్రమం మిగిలిపోతుంది. ఆ ఆశ్రమాన్ని ఏ మహాత్ముడు కట్టించాడో అతని పేరు తలుచుకోవాలి అక్కడికి వెళ్ళాక. కొన్ని చోట్ల తీర్థయాత్ర కడతాం, దాని పేరు తెలియదు. స్నానాల రేవులు ఉంటాయి కదా, ఆ రేవులు నర్మదలో ఎన్నో ఉన్నాయి, వాటి పేర్లు మనకి తెలియదు. అందుకని ఏమన్నాడు, అజ్ఞాత తీర్థనాంహి, తీర్థనామము తెలియకపోతే అప్పుడు ఏమన్నాడు ఆయన, విష్ణు తీర్థము అని చెప్పుకుంటే చాలు. ఈ మాట విష్ణువు చెప్తున్నాడు, పని ఇంకోటి కదా చెప్పడం. స్వయంగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఏమంటున్నాడు, మీకు తీర్థం పేరు తెలియకపోతే ఆ తీర్థాన్ని విష్ణు తీర్థంగా పిలవండి. విష్ణు తీర్థము అని పిలిస్తే చాలు, మీరు తరించిపోతారు. అది నిజంగా విష్ణు తీర్థం అవుతుంది, విష్ణువు అక్కడ ప్రత్యక్షం అవుతాడు, మీరు విష్ణువు పాదాలు పట్టుకున్న ఫలితం పొందుతారు. కాబట్టి తీర్థం పేరు తెలియని చోటకల్లా వెళ్ళిపోయినప్పుడు విష్ణు తీర్థం అంటే చాలు. ఏ తీర్థయాత్రకు వెళ్ళినా అక్కడ హరినామ సంకీర్తనం చెయ్యాలి. అలా హరినామ సంకీర్తనం చేస్తే అప్పుడు ఏమవుతుంది, నిత్యము తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం పొందుతారు. ఒక మనిషి పుట్టి 80 ఏళ్ళు బతికాడు అనుకుందాం, ఈ 80 ఏళ్ళు రోజు తీర్థయాత్రలకు వెళ్ళలేడు కదా. అందువల్ల ఏం చేయాలి, తీర్థస్థలానికి వెళ్ళినప్పుడు హరి 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 అని హరినారాయణుడిని తలుచుకోవాలి. అలా స్మరించడం వల్ల నిత్య తీర్థయాత్ర మహాఫలం పొందగలుగుతాడు. తీర్థములంటే విష్ణు స్వరూపాలు, తీర్థాలలో దైవం అంటే విష్ణువే. తీర్థఫలం ఆశించాలంటే అక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా హరిని తలుచుకుని వెళ్ళాలి. కాశీ వెళ్ళినా వెళ్ళేటప్పుడు హరి అనుకుని అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక పరమేశ్వరుణ్ణి భక్తితో అభిషేకించి పూజించాలి. అందువల్ల మరొక విచిత్రం ఏంటంటే, కాశీకి కూడా మళ్ళీ క్షేత్రానికి పోషకుడిగా శివుడు ఆయనే పెట్టాడు, పెత్తనం ఆయనకే ఇచ్చాడు, పోషించే బాధ్యత ఆయనకి అప్పగించాడు, భోజనాల బాధ్యత. దానము ఇక ఎవరికి ఇవ్వాలో చెబుతాను విను. శాంతిర్దాంతి శుచిర్దయా, ఈ 4 లక్షణములు ప్రధాన లక్షణములు. దానం పుచ్చుకునేవాడిలో శాంతి ఉండాలి. శాంతి ఉంది కదా అని చవటలాగా చల్లారిపోకూడదు. పాపాత్ముల్ని శిక్షించేటప్పుడు కోపాన్ని తెచ్చుకోవాలి, ఉత్తప్పుడు శాంతముగా ఉండాలి. దాంతి ఉండాలి అనగా ఇంద్రియ నిగ్రహం ఉండాలి. తన ఇంద్రియములను అవసరమైతే అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు కలియుగంలో ఇంద్రియ నిగ్రహం బాగా తగ్గిపోయింది. ఈ పూటకి ఏమీ తినకుండా ఉంటానండి అంటట, తెర ఎదురుగుండా ఉప్మా కనపడింది, పోన్లే కొంచెం తింటానండి అంటాడు. మళ్ళీ ఎందుకు కుర్తి మొత్తమేదా, ఈ పూట నేను కాఫీ తాగకుండా ఉపవాసం ఉంటానంటాడు. తెర ఒక గ్లాస్ పెట్టగానే కాఫీకి పర్లేదన్నారుగా గురువుగారు అని మళ్ళీ నాకే తోసేయటం. మరి గురువుగారు చెబుతుంటారు కాఫీ పర్లేదన్నారు, ఆయనకి అంటగట్టేయటం, అన్నిటికీ నేను ఒకటి మిగిలే. ఆ విధంగా ఏమవుతుందన్నమాట, అప్పటిదాకా అదుపులో పెట్టుకుందాం అనుకున్న కోరిక వస్తువు కనపడగానే అదుపులో ఉండదు. ఎక్కువ మంది లక్షణం అది. ఈ పూటకి తినకూడదు అనుకుంటాడు, కనపడితే వదలడం.
శనివారం ఉల్లిపాయ తినకూడదు అనుకున్నాడు, కానీ ఎదురుగుండా ఉల్లిపెసరట్టు కనపడింది. ఇంకేముంది, బల్లిలో వెళ్ళి ఖర్చుకుపోతాడు దాన్ని. ఇంక ఇంద్రియ నిగ్రహం ఉండదు. అందువల్ల మనస్సులో కోరిక పుట్టకుండా చూసుకోవడం, పుట్టిన కోరికను అదుపులో పెట్టుకోవడం, సాధ్యమైనంత వరకు తన కోరికలను అదుపులో పెట్టుకుంటే అటువంటి వ్యక్తి దాంతి కలిగిన వాడు, అతన్నే దాంతుడు అంటారు. ఇంకా దయ, ఏ ప్రాణిని అనవసరంగా హింసించకుండా ఉండడం దయ. శౌచము అంటే శరీరాన్ని ముందు శుభ్రంగా ఉంచుకోవడం, కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే స్నానాధికాలు చేయటం, వెళ్ళరాని చోట్లకి వెడితే స్నానం చేయడం, మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం, మల విసర్జనకి వెడితే స్నానం చేశాకే మళ్ళీ తన కార్యక్రమాలు చేయటం, అన్నీ శారీరక శౌచం. ఇక శౌచంలో శారీరక శౌచమే కాక మానసిక శౌచం కూడా ఉంది. మానసిక శౌచం అంటే అనవసరంగా ఇతరుల గురించి ఒక్క 10-15 సార్లు ఆలోచించడం. ఎవడో ఏదో తప్పు చేశాడు, నీకెందుకు అని పదే దాన్ని కలుపుకోవడం. వాడు మన ధర్మానికి హాని చేస్తే మాట్లాడు, మన ధర్మానికి హాని చేయకుండా వాడేదో వాడి పాటలు వాడు పడుతుంటే ఎందుకు మనకి. మొగుడు పెళ్ళాలు కొట్టుకున్నారట, పెళ్ళాంది కరెక్ట్ అని ఒకడో, మొగుడిది కరెక్ట్ అని ఒకడో. మనం ఏమైనా ఇంట్లో చూసామా? వాళ్ళ పెళ్ళి ఎప్పుడు జరిగిందో తెలియదు, వాళ్ళు ఏం ఏడిశారో తెలిసావదో. అనవసరంగా ఇంక అక్కడి నుంచి ఏమండో ఆవిడలో తప్పు ఉందిట అని ఒకడు, ఈయనలో తప్పు ఉందిట అని ఒకడు. ఈ దరిద్రపు పీరుగులు ఉన్నారే వీళ్ళు పందులు లాంటి వాళ్ళు, పంది మలం నాకుతుంది, వీళ్ళు వాళ్ళ పాపాలు నాకుతారు. ఎందుకు ఈ అనవసరమైన ప్రసంగం మనకి? మనమేం చూడలేదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనకి ఎప్పుడు పెళ్ళయిందో ఇప్పటికి తెలియదు, నాకు ఆయనకే తెలియదు. ఆయన పెళ్ళం ఏదో ఇంట్లో పడతారు, నీకెందుకు ఆయన కాఫీ దగ్గర వాళ్ళు ఆవిట్ట ఇవాళ కాఫీ కాచకపోతే ఆయన కాచారట అన్నాం. దీని మీద మళ్ళీ ఒక వీడియో టింగ్ 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 అని ఒక గంట కొట్టడం, సస్పెన్స్. మరి కొద్దిసేపట్లో కాఫీ మొగుడు పెట్టాడా పెళ్ళాం పెట్టిందా, ఇద్దరికి ఏం తగాదా వచ్చింది, కాఫీ గింజల దగ్గర తగాదా వచ్చిందా, పొడి దగ్గర తగాదా వచ్చిందా, వీళ్ళని తగలయ్యా. ఆ యూట్యూబ్ అంతా కంపు చేసి పారేస్తున్నారు కదండి, రోజున విసిగెత్తిపోతుంది. ఏదో ఇలా పురాణాలు విందామని మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందులో నానా రకాల మలాలు అందులోనే. ఈ పాపాత్ములంతా పందులతో పోల్చారండి వాటిని, వరాహాలతో. పంది మలం తింటుంది, వీళ్ళు మన పాపమలాన్ని అపహరిస్తూ ఉంటారు. ఇంకా దానికే పాపం జన్మతః వచ్చిన ఆహారం అది, వీళ్ళకి కర్మతః వచ్చే ఆధారం ఇది. ఈ దరిద్రులు క్షుద్రులు అల్పులు, అలాంటి వాళ్ళని పట్టించుకోకండి మీరు. ఎక్కడ చూసినా ఇదే. ఏదో రాముడి గురించో కృష్ణుడి గురించో ఆ మహానుభావులు చెప్పిన ధర్మాల గురించో ఆలోచించడం మానేశారన్నమాట. పైగా రాముడితో కృష్ణుడితో అడ్డమైన వాడిని పోల్చడం. ఆ పురాణ పురుషుల గురించి న్యాయం చెప్పినా పర్లేదు, కానీ వాళ్ళతో పోల్చుకుని అన్యాయం చేయకండి. వాళ్ళెక్కడ వీళ్ళెక్కడ వీళ్ళ బతుకులు తగడా అని నేను అలా వ్యాసుడు అన్నాడు. కాబట్టి అనవసరమైన ప్రసంగం ఇతరుల గురించి చేయకుండా ఉండడమే గొప్ప శౌచ్యం నన్ను అడిగితే. వేదము చదువుకున్న వారికి, జ్ఞానం ఉన్నవారికి, తపస్సు కలిగిన వారికి, వాక్కుని నియంత్రణలో పెట్టుకునే వారికి, ప్రజ్ఞ కలిగిన వారికి, ధర్మాచరణ చేసేవారికి దానం చెయ్యటం ఉత్తమోత్తమము. దాన పాత్రులు వీళ్ళు. తర్వాత పాప భయము కలిగిన వాడికి అన్నాడు విష్ణువు. పాపం చేసేటప్పుడు కొంచెం భయపడాలి. ఎవ్వరికీ తెలియకుండా నువ్వు పిచ్చివాగుడు వాగితే అది పరమాత్మకు తెలియదా? ఇతరులు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా? నన్ను మోసం చేయొచ్చు మీరు మహాత్ముల కింద గొప్పవాళ్ళ కింద నటించి ఏ పద్మాకర్ గారినో మోసం చేయొచ్చు, లేకపోతే ఇంకొక సుధాకర్ గారిని మోసం చేయొచ్చు. ఎవడికి తెలియవలసిన వాడికి తెలుస్తుందండో, పైవాడు ఒకడున్నాడు. అందువల్ల అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. వేమన గారు లాంటి కవిత్వం చెప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారన్నమాట. సామాన్యుడే పోయి చెప్పిన రెడ్డి రాజులు వాళ్ళు. ఆ రోజుల్లో మహానుభావులు రెడ్డిలు చాలామంది రాజులు. అంత గొప్ప వంశంలో పుట్టాడు. ఆయన పేరు వేమారెడ్డి. హఠాత్తుగా తపస్సు చేశాడు, జీవితం బాగుపడిపోయింది, యోగి అయిపోయాడు. మన కోసం గొప్ప కవిత్వం ఇచ్చాడు. ప్రతి పద్యం ఒక ఆయన ముత్యమే. కర్మ కాకపోతే ఆయన పద్యాల్లో కొత్త పద్యాలు పైత్యాలు చేరుస్తున్నారు, కానీ ఆయన రాసిన పద్యాలు తెలిసిపోతాయి. ఆయన పద్యం చాలా అద్భుతంగా ఉంటుంది, కాంట్రావర్షి ఉండదు, సూటిగా ఉంటుంది. అందులో ఎంతో బాగా చెప్పాడు. మనస్సులో ఎవడికి తెలియకుండా
పాపాలు చేసి పైకి మాత్రం నేను మంచివాడిని అని నటిస్తారు చాలామంది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా, ఇతరులకు అది తెలియకపోయినా ఈశ్వరుడికి తెలుస్తుందిరా. ఈ పద్యం అర్థం కదా, ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడ. సులభముగా చెప్పాడు ఆ మహాత్ముడు. కాబట్టి మన కోసం పాప భయముతో పాపములు చేయకుండా ఉండాలి. ఒకళ్ళ కోసం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి సాధ్యమైనంత వరకు పాపశంకతో పాపం చేయకుండా ఉండాలి. విష్ణుభక్తి కలిగినవాడు, విభూతి ధరించినవాడు, కుంకుమ ధరించినవాడు, అటువంటి వాడికి దానం చేయాలి. దానం చేసేటప్పుడు వాడికి విభూతి ఉందా లేదా, లేదా వైష్ణవనామైనా ఉందా లేదా, కుంకం ధరించాడా లేదా చూసుకుని దానం చేయాలి. వీళ్ళు దానమును పొందడానికి అర్హులు. ఎవడికి పడితే వాడికి దానం ఇవ్వడంలో ఉపయోగం లేదు. ద్వారకా తిరుమల క్షేత్రానికి వెళ్ళానండి. ఎంతో గొప్ప దివ్యక్షేత్రం కదా అది. అక్కడ ఒకటి వచ్చింది, డబ్బులు ఇవ్వండి అంది. దాన్ని చూడగానే నాకు అర్థమైపోయింది. జై శ్రీరామను లేదా ఏడుకొండలవాడ వెంకటరమణను గోవిందాను అంటే ఇస్తాను అందట. నేను కిరస్తాను, డబ్బులు ఇమ్మంది. నువ్వు అన్నం తింటున్నావు, సిగ్గుందా నీకు, ఏం తింటున్నావు దరిద్రపీరుగా తిట్టేశాను. ఎప్పుడు లేనిది ఈ మధ్య నాకు కూడా కాస్త కోపం వస్తుంది. ఎందుకంటే ఈ పాపిష్టాన్ని చూడటం వల్ల. గోవిందాను 10 రూపాయలు ఇస్తాను, లేదా నా దేవుడి గుడి దగ్గర అడుక్కోకు, నీ మొహం తగలయ్యా, నువ్వు వెళ్ళి నీ చెక్క ముక్కల దగ్గర అడుక్కోపోవన్నా. చివరి గోవింద అనిపించాను, అన్నాక 10 రూపాయలు ఇచ్చాను. నీ మతాన్ని నువ్వు అవలంబిస్తే నేనేం కాదనలేదుగా. నా గుడి దగ్గరకు వచ్చి నా దేవుణ్ణి తిట్టి మా దగ్గర డబ్బులు అడుక్కుంటారా? అన్నం తింటారు, గడ్డి తింటారు వీళ్ళు అని ఎప్పుడో వాళ్ళ దేవుడే చెప్తాడు. ఒకసారి వాడు ఉంటేను, ఎలాగూ లేడు, ఉన్నదల్లా మందే, దాన్నే కాకి కొట్టడం. మన వాళ్ళకున్న సుఖం ఏంటంటే మనంతట మనం ఎవరి జోలికి వెళ్ళం కదండి. వచ్చి మన మీద పడిపోయి ప్రాణం తీసేసి మనల్ని అల్లరిపాలు చేసి మన దేవుడిని తిట్టాక అప్పుడు తిట్టవలసి వస్తుంది మనం కూడా. లేకపోతే ఎందుకు తిడతాం? మనకేమన్నా పని ఉందా? వేరే పని లేదా? కాబట్టి భగవన్నామస్మరణం చేసి అలాంటి వాళ్ళకి కాస్త కుంకుమ బొట్టు పెట్టుకునేటటువంటి వాళ్ళకి దానం చేయటం ధర్మం. ఎప్పుడైనా మీరు మన గొళ్ళ దగ్గర యాచన చేస్తున్న వాళ్ళు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, గోవింద అంటున్నారో లేదో చూడండి. అన్నప్పుడు మాత్రమే ఇవ్వండి. అనకపోతే వాళ్ళ మెడల్లో ఏదన్నా తేడా కనపడితే చచ్చిన ఇవ్వకండి, మెడలట్టు గెంటేయండి, పర్వాలేదు, మీరే మర్రి ఇవ్వకండి, నిర్దాక్షిణ్యంగా గెంటిపోయారు. ఎలాగో నీకు ఎవరి మీద ఇష్టం అక్కడికి వెళ్ళి అడుక్కో. తిండేమో ఈ దేవుడు పెట్టాలా? వెనకడికో సామెత ఉందిలేండి, యజమాని దగ్గర గడ్డి తిని పక్కవాడికి దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చేదిట. అలా ఉంది ఇప్పుడంతా అనమాట. ఇక కితవుండును, మోసగాడికి దానం చెయ్యకు. వాడు మోసగాడు, జపం చేయడు, చేస్తానంటాడు. అలాంటి వాడు అన్ని రకాలుగా అందరినీ మోసం చేస్తాడు, వాడికి దానం చేయకూడదు. కితవుడు అంటే ఇంకో అర్థం పేకాట ఆడేవాడు, జూదం ఆడేవాడికి దానం చేయకు. ఎందుకని వాడికి 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు తీసుకెళ్ళి జూదంలో తగలేస్తాడు. అలాంటి దానికి దానం చేయటమా? చేయకూడదు. తర్వాత అతికృష్ణుండును, బాగా విచిత్రమైనటువంటి నల్లని రంగులో ఉన్నవాడికి దానం చేయకూడదు. కపిలవర్ణుడికి దానం చేయకూడదు. కళ్ళల్లో కర్కటమైన లక్షణములు ఉన్నటువంటి వాళ్ళకి చేయకూడదు. దంతములు పుక్కిపోతే పళ్ళు పాడైపోయిన వాడిని శావదంతుడు అంటారు. ముక్కిపోయిన పళ్ళు ఉన్నవాడికి దానం చేయరాదు. దంతములలో ఎక్కడైనా నీలత్వం ఏర్పడితే అటువంటి వాడికి దానం చేయకూడదు. పీతదంతుడు, గోదంతుడు అటువంటి వాళ్ళకి దానం చేయకూడదు. వాతరోగికి ఈ తద్దినంలో భోక్తగా పిలవకూడదు. స్త్రీజితుడు, ఇంట్లో ఆడదాని పెత్తనం ఉన్న కారణం చేత ఏడుస్తూ తన పెత్తనం లేకుండా ఉన్నవాడికి దానం చేయకూడదు. శఠుడికి, సదాచారాలు లేనివాడికి, అటువంటి వాడికి చేయకూడదు. వేదమంత్రములను స్వరం తప్పి ఉచ్చరించేవాడికి దానం చేయకూడదు. దానికి ఒక స్వరం ఉంటుందన్నమాట. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అని స్పష్టముగా స్వరాన్ని ఉచ్చరించిన వాడికే దానం చేయాలి. రాజాధిరాజాయ అలా ఇష్టోదరుడు చదివేసిన వాడికి దానం చేయరాదు. పాత్రకాల తీర్థభాగ్యంబు సమకూరు నొక్క శ్రద్ధ వలన నిర్వరేంద్ర. దానం చెయ్యటం వల్ల ఫలితం కూడా కావాలి కదా. పాత్రత లేకుండా దానము చెయ్యడం వల్ల దాన ఫలితము రాదు. ఒక్క అన్నదానం మాత్రం
ఆకలి రామచంద్ర, అన్నము రామచంద్ర అన్నవాడికి పాత్రత లేకుండా ఇంత అన్నం పెట్టచ్చు. అన్నం దగ్గర మాత్రం ఎవడైనా ఆకలితో ఉంటే వాడికి పెట్టచ్చు. కానీ ధనము వస్త్రములు ఇచ్చినప్పుడు మాత్రం పాత్రత నెరిగి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే పాత్రత లేని దానము వ్యర్థమే కాక పాపము కూడా తెచ్చిపెడుతుంది. తెగ తాగేసి వచ్చాడు, వాడికి నువ్వు దానం చేసావు. అప్పుడల్లా దానం చేయటం వల్ల వచ్చే పుణ్యం రాశారు కదా, తాగుబోతుకు దానం చేయటం వల్ల హత్యాపాపం లభిస్తుంది. అలాగే కాలము ఎరిగి దానం చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఒక్కొక్కప్పుడు కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అనగా మన అదృష్టం బాగుంది, ఏకాదశి వచ్చింది, ఆ ఏకాదశి నాడు చేసే దానం ఎక్కువ ఫలితం ఇస్తుంది. కుదరకపోతే సరే కుదిరినప్పుడు అనమాట. ఏకాదశి నాడు మీరు పురాణానికి వచ్చారు, ఆ రోజు ఏకాదశి, అటువంటిప్పుడు ఇచ్చే రూపాయి అయినా 10 రూపాయల కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. అలాగే చేసినటువంటి దానమునకు సార్థక్యత చేకూరాలంటే చేసే పనిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎటువంటి పని చేస్తే ఏ రకమైన దానమో చెప్పాడు వాడు. ఇందాక చెప్పాడు కదా, గుడి కడుతున్నప్పుడు, పురాణ పారాయణ మందిరములు జరుగుతున్నప్పుడు, యజ్ఞమంటపముల నిర్మాణం జరుగుతున్నప్పుడు, గో సంరక్షణ జరుగుతున్నప్పుడు అటువంటి వాటికి చేసే దానము సామాన్య దానముల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకని అష్టాదశ పురాణ ప్రవచన మండపానికి చేస్తే మీరు ₹1 ఇస్తే అది 1000 రెట్లు 1000 రూపాయలతో అవుతుంది. 1,00,000 ఇచ్చాడంటే వాడు 100 లక్షలు ₹1,00,00,000 దానం చేసిన ఫలితం పొందుతున్నాడు అనమాట. ఎంత గొప్పదో చూడండి. అందుకని ప్రతి పైసా విలువైంది అన్నారు దానికి. ఆ ఇచ్చేటప్పుడు కూడా వినయముగా శ్రద్ధతో ఇమ్మన్నాడు. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం. దానం ఎప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి. అనగా ఏమండి, విష్ణు స్వరూపులైన మహాత్ములు దొరికారు, మీకు ఇస్తున్నాను ఇవ్వాలి తప్ప తీసుకుని తగలడు అని విసరకూడదు. అదా శ్రద్ధగా ఇవ్వాలి. అశ్రద్ధయా అదేయం. శ్రద్ధ లేకుండా పొరపాటు కూడా ఇవ్వకూడదు. ఇంకోటి, ఆ ఇచ్చేటప్పుడు కూడా వినయముగా, ఏమండి ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను అనాలట. నాకు ఆశ్చర్యం, అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు ఇచ్చి కూడా ఈసారికి ఎంతకంటే ఇవ్వలేకపోతున్నాను క్షమించండి అన్నవాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఇచ్చి, ఏమండో 10 రూపాయలు ఇచ్చాను, నా పేరు చెప్పలేదే అంటారు కొంతమంది. కర్మ. 10,000 ఇచ్చి కూడా ప్రస్తుతానికి ఎంత ఇస్తాను, తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా ఇచ్చే శక్తి ఇవ్వండి అంటే దాన్ని ఏమంటారు? వినయం. శ్రద్ధ, వినయము, ఈ రెండింటితో చేసే దానము అఖండ ఫలితం ఇస్తుంది. ఇంతింతని చెప్పడానికి వీలు కాని ఫలితం ఇస్తుంది. అపూర్వ ఫలితం ఇస్తుంది. పూర్వము అంటే ఇదివరకు ఉన్నది, అపూర్వము ఇదివరకు లేనిది. అంటే ఇదివరకు ఎవరూ పొందనంత గొప్ప ఫలితం ఇస్తోంది కనుక దాన్ని ఏమన్నారు? అపూర్వ ఫలితం అన్నారు. కాబట్టి అలాంటివి ఇవ్వాలి. మంచి జ్యోతిష్కుడు, బాగా ఆరితేరిన పండితుడు, అంటే అరకొర కాకుండా కొంచెం నిజమైన శాస్త్ర పాండిత్యం కలిగిన వాడికి చేసే దానం కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ఈ విధంగా నారాయణుడు వేణుడికి చెప్పాడు. అప్పుడు వేణుడు, నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగిస్తున్న మాట ఒకటి ఉందండి. గురువు ఉన్న స్థలం తీర్థయాత్ర అన్నావు నువ్వు, మంచి కొడుకు తీర్థస్థలం అన్నావు, తల్లిదండ్రులు తీర్థస్థలం అన్నావు. గురువుగారు, తల్లిదండ్రులు, సత్పుత్రుడు, భార్య, ఇందాక చెప్పాడు పతివ్రత అయిన భార్య, అలా చేసేటటువంటివి ఇవి ఎలా తీర్థస్థలాలు అవుతాయని అనుమానం వచ్చిందనమాట. ఏదో ఇప్పుడు గుడులు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాశీ వంటి క్షేత్రాలు ఎలాగో తీర్థస్థలాలే. తీర్థస్థలాల గురించి ఎన్నో విన్నాం, కానీ గురువుగారు ఉన్న స్థలము కూడా తీర్థస్థలమని, మంచి పుత్రుడున్న స్థలం కూడా తీర్థస్థలమని, ఉత్తములైన తల్లిదండ్రులు ఉన్న స్థలం తీర్థస్థలమని, భార్య పతివ్రత అయిన భార్య ఉన్న స్థలం తీర్థమని నువ్వు చెప్పావు. ఇది ఎలా అయింది, దీనికి ఏమైనా పూర్వకథలు ఉన్నాయా అని అడిగితే అప్పుడే ఆయన చెప్పాడు. ఇప్పుడు చెప్పబోయే చాలా అద్భుతమైన దివ్య కథ. పూర్వం కృకలుడు అని పేరు కలిగిన ఒక వర్తకుడు ఉన్నాడు, పరమధర్మాత్ముడైన. ఆయన ఎన్నో తీర్థయాత్రలు చేశాడు. తరచుగా కాశీ వంటి క్షేత్రాలకు వెళ్ళేవాడు. ఆయన అదృష్టం బాగున్నది. సుకళ అని పేరు కలిగిన ఓ ఉత్తమురాలైన భార్య కూడా వచ్చింది. ఆయన మహాత్ముడు, ఐశ్వర్యవంతుడు. ఇంకా ఆయన భార్య సంపద కలిగినది. ఈ రెండూ సరిపోక వాళ్ళకి మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండదండి. కొందరి దగ్గర ధనం ఉంటుంది కానీ ధర్మం ఉండదు.
ధర్మం ఉంటుంది, ధనం ఉండదు. ధన ధర్మాలు రెండు ఉంటే అటువంటి వాళ్ళకి మగవాడికైతే మంచి భార్య దొరకదు, భార్యకైతే మంచి భర్త దొరకడు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆయన ధర్మాత్ముడు, ధనవంతుడు, భార్య సుకళ కూడా మంచి ధనవంతురాలు, ధర్మాత్మురాలు. ఆ ఇద్దరు ఒకరికొకరు ఈడు జోడు లాంటి వాళ్ళు. వయస్సులోనూ ఇద్దరు ఒకరికొకరు సరిపోతారు. ఇంకా మంచి లక్షణాల్లో కూడా ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు. ఆవిడ పరమసాధ్వి, ఆయన పరమసాధు. ఆ రోజుల్లో అలాంటి వర్తకులు, కోటీశ్వరులు, వ్యాపారం చేసిన మహానుభావులు ఉండేవారు. ఇలా కొంతకాలం హాయిగా సాగింది వాళ్ళ కాపురం. ఒక రోజున కృకలుడు గురువుల ఆజ్ఞ తీసుకుని తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. ఒక 5 సంవత్సరముల పాటు ఇంక వ్యాపారం అంతా కొడుకులకు అప్పగించేసి ఎవరికీ తెలియకుండా తీర్థయాత్రలు చేసి 5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి సంతర్పణ చేద్దాం అనుకున్నాడు. ఒకరోజు 2 రోజులు కదా, 5 ఏళ్ళు. తీర్థయాత్రకు వెళ్ళే ముందు భార్యకి చెప్పాలి కదా, న్యాయం కదా. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకపోతే ఎలాగా? అందులో వాళ్ళు కోట్లు వ్యాపారం చేస్తున్న మహాత్ములు. అందుకని ఒక రోజున భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్యామణి, నీ అనుమతి ఉంటే ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. కానీ అదేంటండి అలా అంటారు? నా పూర్వజన్మ సుకృతం వల్ల మీరు భర్తగా లభించారు, మీ సేవ చేసుకుని తరిస్తున్నాను. భార్య ఎప్పుడు భర్త చెప్పిన వాటి ఉంటుంది కదా. ఇంతకీ మీ కోరిక ఏమిటని అడిగితే, నేను ఒక 5 సంవత్సరములు నా వ్యాపారం అంతా పిల్లల మీద వదిలేసి కొంత ధనాన్ని తీసుకుని తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటున్నాను. ఈ ధనం చాలా వరకు ధర్మానికి వినియోగించాలనుకుంటున్నాను. ఆయన దగ్గర ఆ రోజుల్లో దాదాపు ఒక 1000 కోట్ల కంటే ఉంది. ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు కోట్లకి విలువ ఎక్కడ ఇడిసింది? ఎక్కడో పీఠం కట్టాలంటే చచ్చిపోతున్నాం, తలప్రాణం తొక్కొస్తుంది. స్థలానికే 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు అవుతుంది. ఇంత కష్టపడి కొన్న తర్వాత కట్టడానికి మళ్ళీ కావాలి. చింకి కోట్లకి తేడా లేకుండా అయిపోయింది. కానీ పూర్వకాలంలో అసలు లక్షాధికారే గొప్ప. మీకు పాతకాలం లక్షాధికారి అని సినిమా తీశారు. ఇప్పుడు లక్షాధికారే. లక్షాధికారి లేనివాడు బయట అడుక్కుంటున్నవాడి దగ్గర ఉంటుంది 1,00,000 రూపాయలు. అందువల్ల కాలం మారిపోయింది. కానీ పూర్వం 1000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి అంటే ఇంకా వాడు ఏకంగా ఒక భూమిని కొనేయచ్చు అనమాట. అటువంటి వాడు భూమి మండలాన్ని కొనగలిగేంత ఐశ్వర్యవంతుడు. అందులో ఆయన ఏమన్నాడు, 5 సంవత్సరములు తీర్థయాత్ర, 5 కోట్ల బంగారు నాణెములు దానం చెయ్యాలని, ఈ 5 సంవత్సరములు నేల మీద పడుకోవాలని, తీర్థస్థలాలలో దానం చెయ్యాలని, ఒంటిపూట భోజనం చెయ్యాలని, నియమనిష్టలతో గడపాలని భావించాను. తీర్థయాత్రలో ఓపిక లేకపోతే మంచం మీద పడుకోవచ్చన్నా ఆయన ఏమన్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో చాప వేసుకు పడుకుంటాను. ఈ 5 ఏళ్ళు తీర్థయాత్రల్లో దాన ధర్మములు చేస్తాను, ఉప్పు కారములను తగ్గిస్తాను, పవిత్ర అన్నాన్ని తింటాను, భగవన్ నామస్మరణ చేస్తాను, కాశీ వెడితే అక్కడ శివాభిషేకాలు చేస్తాను, ప్రయాగ వెడితే అక్కడ విష్ణుదేవుని పూజలు చేస్తాను, అన్ని ధర్మాలు చేస్తాను. ఈ నియమంతో 5 ఏళ్ళు తిరగాలి. సాధారణంగా భార్యలు భర్త ఒంటిపూట తింటాము, ఉప్పు కారాలు తగ్గిస్తాము, కటిక నెల మీద పడుకుంటాము అంటే ఒప్పుకోరు. నువ్వు పతివ్రతవి, అందుకని నేను ఒప్పించి తీర్థయాత్ర కడతాను. కానీ ఆవిడ ఆనందపడిపోయింది. ఏమండోయ్, నియమనిష్టలతో తీర్థయాత్రలు చేస్తానని మీరు అన్న మాట నా మనస్సును ఆకట్టిందండి. తీర్థయాత్ర తప్పక వెళ్ళండి, కాకపోతే నేను మీతో వస్తానని. అసలు భార్య లేకుండా భర్త తీర్థయాత్రకు వెళ్ళడం ధర్మం కాదని కూడా కొందరు అంటారు కదా. కొందరు అంటారు, అది శాస్త్రం కాదు. అందువల్ల నేను మీతో వస్తాను, నేను మీలాగే కింద పడుకుంటాను, నేను మీలాగే దాన ధర్మాలు చేస్తాను, మీరు రూపాయి ఇస్తే నేను 10 రూపాయలు ఇస్తాను, నేను మిమ్మల్ని అడ్డం కొట్టను. అది ఆయనకి తెలుసు భార్య చాలా ఉత్తమురాలని. భార్య భర్త గారు ఒక గొలుసు ఇస్తే ఇప్పుడు 2 గొలుసులు ఇస్తుంది తెలుసు. అందుకని తీసుకెళ్ళడంలో తప్పు లేదు. కానీ ఈయనకి భార్య అంటే చాలా ప్రేమ. ఆయన వ్యంగ్యం ఏమిటి, భార్యని తనతో తీర్థయాత్రకి తీసుకెడితే ఆవిడ తనవలే శ్రమకి ఓర్చుకోలేదు అని వ్యంగ. నాకు ఆరోగ్యం ఉన్నది, నీకు ఆరోగ్యం లేదన్నావు, ఉంది. కానీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒక తేడా ఉంటుంది. నేను పరుగును కొండలు ఎక్కుతాను, మెట్లు ఎక్కుతాను, నేల మీద పడుకోగలను, ఓ పూట తిండి లేకపోతే ఆగుతాను. నువ్వు సుకుమారివి, స్త్రీవి కదా, పైగా పిల్లల్ని కనడం వల్ల శరీరంలో కొంత ఓపిక తగ్గింది. నేను పరిగెట్టినట్టు పరిగెత్తలేవు, నాలా ఈత కొట్టలేవు. కొన్ని చోట్ల కొండలు ఎక్కాలి, మెట్లు ఎక్కాలి, ఆ మెట్లు ఎక్కితే అలసట వస్తుంది. అందువల్ల నువ్వు బాధపడతావు.
నువ్వు లేకపోతే నేను ఉండలేను. తీర్థయాత్రా స్థలాలలో అలిసిపోయి నీకు ఏదన్నా తేడా వస్తే అప్పుడు నేను బాధపడతాను. నన్ను నేను రక్షించుకోనా, నిన్ను చూడనా? తీరా ఇద్దరు కలిసి తీర్థయాత్రకి వెళ్ళాక నువ్వు ఎక్కడో పడ్డావు అనుకో, చతికిలు పడ్డావు అనుకో, నిన్ను వదిలేసి నేను వెళ్ళాను కదా. నీకోసం మళ్ళీ తీర్థయాత్ర అని వెనక్కి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? తీర్థయాత్రలు 5 ఏళ్ళు విడిచిపెట్టకుండా చెయ్యాలనే సంకల్ప భంగం అయిపోతుంది. నా మాట విను, నువ్వు ఇంట్లో ఉండంటే ఏమవుదండి, నాకు నా ఆరోగ్యం కూడా చాలా గొప్పది. మీరు గంటకు 5 కిలోమీటర్లు నడిస్తే నేను 6 కిలోమీటర్లు నడిచి చూపిస్తాను, నేను పనులు చేస్తాను అని ఆవిడ బతిమాలేసింది. అప్పటికి చెప్పాడు ఆయన, తీర్థయాత్ర ఎనగ కఠిన భూములలో తిరుగంగ వలయు సైప వలయును క్షుత్పిపాసాశ్రమంబు. కఠినమైన ప్రదేశాల్లో తిరగాలి. అందులో ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చాయి, ఏసీ కంపార్ట్మెంట్లు వచ్చాయి, ఆటోలు వచ్చాయి, ప్లేటోలు వచ్చాయి, డోలీలు వచ్చి మోసుకుపోయేవాళ్ళు వచ్చారు. కానీ ఆ రోజుల్లో అందరూ కష్టపడి నడిచేవారు. కొండల్లో రాళ్లల్లో తిరగాలి. అందువల్ల రాళ్లల్లో తిరగాలి, ఆకలిని ఓర్చుకోవాలి. ఒక్కొక్కప్పుడు దాహం వేస్తే మంచినీళ్ళు ఉండవు. ఎక్కడన్నా ఎండ కళ్ళు తిరిగి పడిపోతే నేను నిన్ను మొయ్యలేను, మొయ్యకుండా ఉండలేను. భార్యతో పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు ఈ మధ్యన ఎయిర్పోర్ట్లో పెడితేనే భార్యను వీల్ చైర్ రాసి పెట్టేస్తున్నారు. భర్త గారు తెలివైన వాడు కనుక, వీలు ఉంది కనుక వీలు చైర్ పెట్టారు. వీలు లేకపోతే ఏం చేస్తున్నావు, నడవలేదు కదా, ఈయన పరిగెత్తుకుంటూ పోతాడు. ఎలా? కుందేలు తాబేలు పందెంలాగా. అందుకని ఆ రోజుల్లో ఉన్న కష్టాలను పట్టుకుని ఆయన ఏమన్నాడు, నా మాట విను. ఇది కాక కలవింక ఎన్నో కష్టంబులు సైపగలేవు నీవు పూవోడి మదిన్ నిలిపికొని నన్ను నెంటనే నిలువుము చని శీఘ్రముగనే నేనరుదెల్తు. ఇంకా ఎన్నో కష్టాలు ఉన్నాయి. తీర్థయాత్ర అంటేనే కష్టాలు. అసలు అష్ట కష్టాలు అంటే తెలుసుగా మీకు? అష్ట కష్టాలు మొదటిది ఏమిటి? అరయంగా పరదేశ యాత్ర చేయుట వండు. పరదేశ యాత్ర చేయటమే, ఇల్లు వదిలి తీర్థయాత్రకి వెళ్ళడమే, ఇంకో ప్రదేశానికి వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటిదిట. చాలామంది రోజు అష్ట కష్టాలు అంటారు కదా. ఈ 8 కష్టాల్లో మొదటిది ఏమిటంటే ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళడం అన్నారు. అన్ని చోట్ల పద్మాకర్ గారిలాగా పొద్దున్నే కాఫీలు, టీలు, భోజనాలు, టిఫిన్లు పెట్టి ఎక్కడికంటే అక్కడికి కార్లు పెట్టి తీసుకెళ్ళే వాళ్ళు ఉండరు. అందుకని మీ పాటలు మీరే పడన్నారు. ఇదిగో మా శిష్యుడు అంటున్నాడన్న, గురువుగారు మీతో కాబట్టి అవధానానికి కారులో వచ్చానండి, నన్నేమో అక్కడెక్కడో సైనికపురి దగ్గర ఎక్కడో అవధానానికి పిలిచారండి, నీ పాటలు నువ్వే పడన్నారండి. వాడికి అంతటా వాడే ఆటో చేసుకెళ్ళాడు తెచ్చినట్టు. అది ఇప్పుడు పరిస్థితి. అందరూ సౌకర్యాలు పెడతారండి? పెట్టరు కదా. అందువల్ల వద్దొద్దు. పరదేశీ యాత్ర అష్ట కష్టాల్లో మొదటిది. ఇంట్లో ఉండు. 5 ఏళ్ళంతా కళ్ళు మూసి తెరిచేలోపు గడిచిపోతూ ఉంటాయి. ఎన్ని సప్తాహాలు గడవట్లేదు, 5 ఏళ్ళు గడవా? 75 ఏళ్ళు గడిచేయడానికి 5 ఏళ్ళు గడవడం ఆశ్చర్యం ఉంది. కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి వస్తాను అనగానే ప్రాణనాథ అంది. మన సినిమా డైలాగులు ఉంటాయిగా, హా ప్రాణనాథ. ప్రాణనాథ అంటే 2 అర్థాలు. నిజానికి ఆవిడ ప్రాణాలకి భర్త అని ఒక అర్థం, నీ ప్రాణాలు తీసే నాథుడు ఇలా అంటావా? ధర్మములో, అర్థములో, కామములో భార్య కూడా ఉండాలి. మోక్షం ఎవరికి వాళ్ళు పొందాలి. తీర్థములు ధర్మం కోసం చేస్తాం. భార్యావిహీనుడైన వాడు తీర్థయాత్రలకు వెళ్ళటానికి అనర్హుడని కదా శాస్త్రములు చెబుతున్నాయి. అయినా ఎన్ని కష్టాలున్నా భర్త పక్కనుంటే భార్యామణి సుఖంగా ఆ కష్టాల్లోంచి బయటకు వస్తుంది. నేను నువ్వు లేకుండా ఉండలేను అనగా ఆయన చెప్పాడు, బ్రహ్మచర్యాది దీక్షల్లో నువ్వు ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయేమో అంటే, నేను రాకుండా మీ వెంట ఉంటాను, నేను ఛాయలాగా మిమ్మల్ని అనుసరించి వస్తాను, నీడలాగా అనుసరిస్తాను అన్నది. భర్త పాదాలు 2 ఉన్నాయి, ఒకటి ప్రయాగ, ఒకటి పుష్కరం. ధవుని సవ్య పాదములు 2 వెలసెను ప్రయాగ పుష్కరములుగ సతికి. భర్తకారి ఎడమకాలు ప్రయాగ, కుడికాలు పుష్కర క్షేత్రం. అందువల్ల మీతో వస్తాను. మీరు స్నానం చేశాక మీరు పాదాలు పెట్టిన నీటిలో నేను స్నానం చేస్తాను. అప్పుడు ప్రయాగములోను పుష్కరములోను స్నానం చేసిన ఫలితం నాకు లభిస్తుంది. సర్వపుణ్యములు సర్వతీర్థములు తన భర్తే భార్యకి, భార్యకి భర్త, భర్తకి భార్య, ఒకడికొకడు బంధం. అటువంటి భర్తను విడిచిపెట్టి ఎవరితోటో నేను ఎందుకు కడతాను? వెళ్ళను కాక వెళ్ళను.
అంటే అప్పట్లో అంత కఠినంగా అంత నియమంగా ఉండేవారు. అందుకని ఏమైనా సరే నేను మీతో వస్తాను అంది. సరే ఇంకేమన్నాడు ఆయన కాదనలేక, అలాగేలే అన్నాడు. అమ్మాయి పడుకో రేపు పొద్దున్నే ప్రయాణం అన్నాడు. ఆవిడ కూడా ఆనందపడిపోయింది, నిద్రపోయింది. అర్ధరాత్రి లేచినా ఈవిడ చెబితే ఆగదు అని భావించాడు. కొంచెం తెలివైనవాడు. లేచిందా ఇక నన్ను తీర్థయాత్రకు వెళ్ళనవదు, నేను వస్తాను మూట ముల్లే సర్దుకుంటుంది. పాస్పోర్ట్ నాకేముంది, ఆవిడికి లేదు ప్రస్తుతం. కాబట్టి ఇంకా ఆవిడికి చెప్పకుండా వెళ్ళిపోవటమే ధర్మం అనుకున్నాడు, కేవలం ప్రేమ వల్ల. అంతేగాని ఆవిడ్ని అన్యాయం చేద్దామని కాదు. అక్కడ పాపం నా భార్య నాతో తీర్థయాత్రకు వస్తే యాతన పడిపోతుంది, వెర్రిద్దానికి తెలియదు అక్కడ కష్టాలని. రాత్రి వేళ ఏం చేసేట, అర్ధరాత్రి 12ంటికి భార్య నిద్రపోతుంటే ఆవిడకి అలా ప్రేమగా తల నిమిరి ఏమనుకోకే గట్టిగా అంటే లేస్తుంది. అందుకని మృదువుగా ఏమనుకోకు అన్నాడు. అంతేగాని మైకెట్టి అరవలేదు పైన. అరవకుండా తర్వాత ఆ బంగారం మూటలు తీసుకుని ఇంట్లో ఇంకెవరికి కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పినా అందరికీ మెలకు వస్తుంది. ఆవిడ వెంటబడుతుంది. బోలెడంత ధనం ఉంది, పెద్ద ఇల్లు, నౌకర్లు, చాకర్లు ఉన్న రహస్య మార్గం గుండా బంగారం మూటోటి ఇటో చంకకి తగిలించుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఈసారి అలా వెళ్ళిపోకండి, మీరు ఎవరన్నా చెప్పి వెళ్ళండి, బెంగ పెట్టుకుంటారు వాళ్ళు. పద్మాకర్ గారితో తీర్థయాత్రలకు వస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఇది ఆదర్శంగా తీసుకుని రాకండి సుమా. ఇంకా అక్కడి నుంచి వాట్సాప్లో వచ్చి పడిపోతాయి అనమాట మాకు. ఏమని, విశ్వనాథ్ గారు మా ఆయన వచ్చేసాడా, రాజుగారు మా ఆయన వచ్చాడా, అక్కడితో అయితే పర్వాలేదు. ఏ సత్యనారాయణ గారికో చేస్తారు, ఆయన ఏడాదికి ఒకసారి ఎత్తారు పోను. ఇంకా ఆయన పర్వాలేదు, జయకుమార్ గారికి చేస్తే ఏడాది చేస్తే 2 ఏళ్ల తర్వాత ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి అకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఏంటంటే భార్యకి ఏదో రకంగా నచ్చ చెప్పాలి, కనీసం వాట్సాప్ మెసేజ్ అనే పెట్టండి, లేకపోతే కొంపలు కొల్లేరైపోతాయి. ఆ రోజులు అలా చెల్లె చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ప్రొద్దుట లేచింది ఆవిడ. లేచి ఏమండి అని పక్కకు చూస్తే ఆయన కనపడలేదు. స్నానానికి వెళ్ళాడేమో అనుకుని చూస్తే స్నానశాలలో లేడు, మూటలు సర్దుతోంది ఇంకా ఆవిడ. కాసేపు వెతికితే భర్త కనబడపోయాక వాడికి అర్థమైపోయింది, నా భర్త చెప్పా పెట్టకుండా పారిపోయాడు తీర్థయాత్రలకి. కొన్ని నడిచి పెడుతున్నాడేమో, నేను నడిచి పెడదామని చూస్తే బయట ఆయన తరచుగా వాడే ఒక మంచి గుర్రం ఉంటుందిట. ఆ గుర్రంతో ప్రయాణం ఎవరూ చేయలేరు. అది వందే భారత్ లాంటిది. అది ఆ వందే భారత్ గుర్రాన్ని అందుకోవడం ఈవిడ 100 కాదు. పైగా ఎటు వెళ్ళాడో తెలియదు కదా, మరి ఫలానా వైపు వెళ్ళాడని చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి ఆవిడ కూర్చుని చాలాసేపు దుఃఖపడింది. నా భర్త సుకుమారి, ఆయన నాకు చెప్పకుండా నేను కష్టాలు పడలేనేమోనని నన్ను ఇంట్లో వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడైనా ఆయనకి దాహం వేస్తే మంచినీళ్ళు ఎవరిస్తారు, ఆకలి వేస్తే అన్నం ఎవరు పెడతారు? పైగా నేను చేసిన గోంగూర పచ్చడి ఆవకాయ తప్ప బయట తిండి ఆయన. అసలు డాల్డా పడదు, ఇది ఒక గొడవ. ఆయనకి అక్కడ నెయ్యి వేసేవాళ్ళు ఉంటారో ఉండరో, ఏ దిక్కుమాలాడైనా డాల్డా వేస్తాడేమో, వంకాయ కూర వేస్తాడేమో. పైగా ఆయన కొంచెం కాఫీ అలవాటు కూడా ఉండొచ్చు. భర్తలు పొద్దున్నే కాఫీ వాళ్ళే పెట్టుకునే వాళ్ళు అయితే పర్వాలేదు, ఆయన పెట్టుకోలేడు, ఈవిడే పెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి పాపం, అలాంటి వాళ్ళు ఆయన కాఫీ పెట్టుకుని పక్కవాడికి ఇవ్వగలడు. ఇప్పుడు ఆయన ఏమో కాఫీ పెట్టుకోలేడు. ఇన్ని గొడవలు వస్తాయండి. భర్త వెళ్ళిపోతే ఇంట్లో చెప్పా పెట్టకుండా భార్యలకి ఎంత బాధ వస్తుంది. పాపం మా ఆయనకి ఎవరు కాఫీ ఇస్తారో, టీ ఇస్తారో, ఆ రోజులు బట్టి ఇప్పుడైతే కాఫీ టీలు, ఆ రోజుల్లో పాలు ఎవరు ఇస్తారో, పరమాన్నం ఎవరు పెడతారో అని ఇన్ని రకాలుగా బాధపడిపోయింది. ఆవిడ స్నేహితురాళ్ళు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఎందుకమ్మా బాధపడతావు, మీ ఆయన గురించి అందరికీ తెలుసున్నది, ఆయన చాలా ఉత్తముడు, ఆయన మంచితనం ఆయనకి రక్ష, 5 ఏళ్లలో వచ్చేస్తాడులే అంటే, లేదు నా భర్త లేడు గనక ఈ రోజు నుంచి నేను పెరుగు అన్నం తినను, పాలతో చేసిన పదార్థాలు ముట్టుకోను, నెయ్యి పుచ్చుకోను, నూనె వాడను. ఇంకేంటి అంటే కోరికలని చచ్చిపోవటానికి అనమాట. దధి క్షీర ఘృత తైల మధుర లవణ తాంబూల వర్జితాహం అంది ఆవిడ. ఇంక ఆల్మోస్ట్ అన్నీ విడిచిపెట్టేస్తుందట. పెరుగు విడిచిపెడతాను, పాలు విడిచిపెడతాను, నెయ్యి విడిచిపెడతాను, నూనె విడిచిపెడతాను, తీపి విడిచిపెడతాను, ఉప్పు విడిచిపెడతాను, తాంబూలం వేసుకోను. ఏకాహారని అంటే చప్పిడి ఆహారం. ఉప్పుడు పిండి కూడా నీళ్లలో ఉడకబెట్టుకు తింటుందన్నమాట, నూనె లేదు కదా. ఇప్పుడు కొంతమంది
ఏకాదశి నాడు ఉప్పుడు పిండిని తింటారు. ఆ ఉప్పుడు పిండి కూడా మంచి అద్భుతమైన నెయ్యి వేసుకునే వండుకుంటారు, లేదా మంచి నూనె పోసుకుని టాపులు ఇచ్చిపోయేలా పోపు పెట్టుకుని అప్పుడు ఉప్పుడు పిండి తింటాడు. అడుగున పెచ్చుకొడుతూ చూసారు ఉప్పుడు పిండి, అది ఇంకా రుచిగా ఉంటుంది అండి అని నేను అనలేదు, ఒక ఆయన అన్నారు ఈ పక్కనే. కాబట్టి ఏది ఏమైనా మంచి అందులో కూడా పోపు ఉండాలి. టాపులు ఇచ్చిపోయే పోపు ఏమీ లేకుండా తింటాం. ఆవిడ ఏముంటుంది, ఉడకబెట్టుకున్న పిండి లేదా నీళ్లు కలపని పచ్చి పిండి తింటాను, అందులో కనీసం నూనె కూడా వేసుకోను, ఉప్పు కూడా వేసుకోదట. చప్పిడి పిండి, ఉప్పుడు పిండే కాదు, ఇప్పుడు చప్పిడి పిండి. ఉప్పు లేకపోతే ఏమవుతున్నది, చప్పిడి పిండి. ఉప్పు వేసుకుంటే ఉప్పుడు పిండిని. ఇలా తింటాను. ఏకాహార, రోజుకు ఒక పూటే తింటాను. ఏకవేణీధర, నేను ఒక్క జడే ధరిస్తాను. భర్త లేనప్పుడు భార్య ఒక్క జడ వేసుకోవాలి. భర్త ఉంటే 2 జడలు, పెళ్ళి అవని క్రితం 3 జడలు వేసుకోవాలి. జడని వేసుకునేవారు. పూర్వం జడ పదార్థం అని ఉండేది. ఇప్పుడు కలియుగం అలా జుట్టు ఎగురుతూ ఉంటే ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూవిభారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అనే మంత్రం చదువుకుని వెళ్ళిపోతాయి. భూత పిశాచములు లేచి వెళ్ళిపోగాక, ఉత్తిష్టంతో అదనమాట. భూత పిశాచాలరా అని చెబుతున్నాం అనమాట వాటిని. కాబట్టి కలియుగం ఇది. అందుకని ఒకే జడ ధరిస్తాను, ఏకకంచుకం ధరిస్తాను, దర్భల మీద పడుకుంటాను అని నియమం పెట్టుకుంది. అలా పెట్టుకోవడం కదా అలా మొదలెట్టింది. కొంచెం శరీరం చిక్కిపోయింది. ఏమంటే బొత్తిగా నెయ్యి లేకపోతే కొవ్వే ఉంటుంది. పూర్వం చక్క పువ్వులో ఉండే ఆవిడ స్టవ్ మీద పెట్టబడినటువంటి పువ్వులాగా అలా కృషించిపోయింది పాపం. పక్కనున్న సఖీజనులు ఓదార్చి, ఇలా అయితే శరీరం పాడైపోతుంది, భర్త వచ్చేసరికి అనారోగ్యం వస్తుందేమో అంటే, నా దగ్గర ఉన్న శక్తి వల్ల నేను అనారోగ్యం పాలవను. నా భర్త కోసం నేను ఆరోగ్యంగా ఉంటాను, కానీ ఆయన లేకపోతే నా జీవితం వ్యర్థం. భర్తే నాకు తీర్థయాత్ర, నా భర్తను మించిన వాడు లేడు, నేను ఇలాగే బతుకుతానంది. అప్పుడు కొంతమంది అన్నారు, ఎందుకే ఇంత బాధపడిపోతావు, భర్త వస్తాడు, భర్తను తలుచుకుంటున్నావు, దానికోసం ఇంత చిక్కిపోతున్నావు, ఇది సాహసం అంటారు, మూర్ఖత్వం అంటారు. పైగా ఇది కలియుగం కాదు, కృతయుగం. కృతయుగంలో భర్త ఉన్నా లేకపోయినా సరే ఆయన పేరు తలుచుకున్నంత మాత్రం చేతనే తీర్థయాత్రలకు ఆయనతో వెళ్ళిన ఫలితం కూడా వస్తుంది కదా అని వాడు చెప్పారు. కలియుగానికి కృతయుగానికి కొన్ని నియమాలు ఉన్నాయండి. ఇప్పుడు కలియుగంలో భార్యాభర్తలు ఇద్దరు తీర్థయాత్రకు వెళ్ళడం కుదరదు, ఆల్మోస్ట్ అలా అసంభవం. ఎందుకంటే భార్యామణి స్టేట్ బ్యాంకులో, భర్త గారు బరోడా బ్యాంకులో చేస్తున్నారు, ఇద్దరికి లీవులు ఎక్కడొస్తాయి. అందువల్లే కలియుగానికి కొన్ని నియమాలు ఇచ్చారు, మినహాయింపులు. పూర్వంలాగా కృతయుగంలో అంటే భర్త తిన్నాక భార్య తినాలి. ఇప్పుడు కలియుగంలో అలాంటి చచ్చిపోతారు. భర్త గారేమో సాఫ్ట్వేరు, రోజు పిచ్చిబౌలియా అనేది గచ్చిబౌలి, అక్కడికి కడతాడు. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి పిచ్చెక్కిపోతుంది. వాడు అక్కడ ఏం చేస్తాడు, హోటల్లో తినేస్తాడు. అందుకని పొద్దునుంచి భార్య మా ఆయన వచ్చేదాకా అన్నం తినను అందా, ఇక తర్వాత వాడు నలుగురు మోసుకుపోతారు. ఎందుకంటే ఆయన ఉద్యోగం కోసం అక్కడ ఆయన శుభ్రంగా తింటున్నాడు. కాబట్టి ఆయన కోసం ఆగద్దు, మీరు కలియుగంలో శుభ్రంగా తినండి. కావాలంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ కొంతమంది ఆదర్శ స్త్రీలు ఉంటారు, వాళ్ళ యొక్క అడ్రస్లు చెబుతాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మా ఆయనతో నాకు సంబంధం లేదండి, నేను పొద్దున్నే నా కాఫీ నేను తాగేస్తాను, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే నేను విజయవాడలో ఉంటా అని చెప్పేస్తున్నారు మొహమాట లేకుండా. కొంత మార్పు వచ్చింది. ఏదైనా మరీ చండాలంగా అవ్వకుండా కొంచెం ఐకమత్యంతో ఉండండి, అదే నేను చెప్పే మాట కాదు. కానీ పూర్వంలాగా ఇప్పుడు భర్త కోసం అన్నం తినకుండా సాయంత్రం దాకా ఉపవాసం చేస్తే ఈ కలియుగంలో శరీరాలు ఎలా ఉంటాయి? కలియుగ శరీరాలు నీరస ప్రాణాలు, చేదస్తంతో చెబుతున్నారు ఇప్పటికి కూడా కొంతమంది అనమాట. ఇదిగో మీ ఆయన వచ్చేదాకా అన్నం తినకూడదు అంటే ఆవిడ సున్నం తింటుందా? ఆవిడ ఎత్తి మీదకి అన్నం పడాలా? ఎలా కుదురుతుంది? శుభ్రంగా తినండి, ఏం పర్వాలేదు. 3 పూటలు తినేవాడు 2 పూటలు తినండి అంతే. 20 ఇడ్లీ తినేవారు భార్యాభర్తలు ఇద్దరు, ఇప్పుడు 10 ఇడ్లీ తినండి. భర్త లేనప్పుడు భార్య 10 ఇడ్లీ కంటే ఎక్కువ తినకుండా నియమం పెట్టుకోండి చాలు. ఆ 10 ఇడ్లీ కూడా ఏదో డాల్డాలో కాకుండా నేతిలో ముంచుకొని సాంబారు చట్నీ వేసుకు తినండి, ఎక్కువ తినకండి మళ్ళీ. అందువల్ల నాయనలారా, పురాణాలు మనకి ఎప్పుడు కూడా మూర్ఖత్వాన్ని నేర్పలేదు. కృతయుగంలో వేరు. కృతయుగంలో 1000 ఏళ్ళు తపస్సు చేసినా బతికారు. అప్పటి ఆరోగ్యం, అప్పటి నియమనిష్టలు వేరు. అందువల్ల నా మాట విను, నువ్వు ఏదో ఒకటి తిని ఆరోగ్యం బాగు చేసుకొని వాళ్ళు అంటారు. వద్దు, మీకు ఒక గొప్ప కథ చెబుతా వినండి.
భార్యాతీర్థము, మంచి భర్త ఉన్న ప్రదేశం భర్తృతీర్థము, తల్లిదండ్రులు తీర్థము, కొడుకు తీర్థము అని తెలియచేసే ఒక పురాణ గాథ చెబుతాను అని శుకళ ఈ చెలికెత్తులకి తనను ఓదారుస్తున్న వాళ్ళకి మీ ఆయన లేకపోయినా పర్వాలేదు పీకిదాకా నెయ్యేసు తినని చెబుతున్నటువంటి వాళ్ళకి ఒక అద్భుతానికి అది చెప్పింది. దీనికి భార్యాతీర్థ మాహాత్మ్యము సుదేవా చరిత్రము అని కూడా పేరు. పూర్వం ఒక మహారాజు ఉన్నాడు, అయోధ్యా నగరాన్ని పరిపాలించాడు. అయోధ్యాయాం మహారాజ స ఆసీద్ ధర్మకోవిద మనుపుత్ర మహాభాగ సర్వధర్మార్థతత్పర ఇక్ష్వాకుర్నామ సర్వజ్ఞ దేవబ్రాహ్మణ పూజక. అయోధ్యా నగరాన్ని మనుపుత్రుడు ధర్మాత్ముడు పరిపాలించాడు. ఆయన పేరు ఇక్ష్వాకు మహారాజు. ఇక్ష్వాకు పేరు తెలియనివాడు ఎవడు ఉంటాడు? ఇక్ష్వాకు పేరు తెలియదంటే ఇంక వాడంత మూర్ఖుడు మరొకడు లేడు. ఆ ఇక్ష్వాకు ధర్మతత్పరుడు, మహాత్ముడు, జ్ఞాని. ఆయన భార్య కూడా పరమ పూజ్యురాలు. ఆవిడ పేరు సుదేవ. కాశీరాజు గారి కూతురు పెళ్లి చేసుకున్నాడు. ఇక్ష్వాకు మహారాజు గారి భార్య పేరు సుదేవ, కాశీరాజ పుత్రిక. ఎన్నో ధర్మకార్యాలు చేశాడు ఆయన. తర్వాత ఆయన కాలంలో జరిగిన యజ్ఞములు ఇంకేవన్నీ జరగలేదు. ఇక్ష్వాకు మహారాజు గారి పరిపాలన గురించి రామాయణంలోనూ చెప్పారు, భారతంలో చెప్పారు, పురాణాలన్నింటిలో చెప్పారు. ఆ రాజుగారు ధర్మాత్ముడు. ఓసారి వాళ్ళ నగరానికి చివర ఉన్న అరణ్యాలలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. అందులో ముఖ్యంగా అడవి పందులు బాగా పెరిగిపోయి ప్రజల్ని హింసిస్తున్నాయి. ముట్టెలతో కొట్టడాలు, పొలాలు పాడు చేయడాలు ఎక్కువైపోయాయి. నగరం మీద పడిపోతున్నాయి పందులు, సింహాలు. దాంతో ప్రజలు ఇక్ష్వాకు మహారాజా, క్రూర జంతువుల బెడద ఎక్కువైపోయింది, నగరం మీదకి దాడి చేస్తున్నాయి, వాటిని శిక్షించి మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు వారంతా. అప్పుడు రాజుగారు తన భార్యా సమేతంగా అడవికి వేటకెళ్ళాడు. కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని భయంకరమైన అయోధ్య అరణ్యాలలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద పొద ఉన్నది, వెదురు పొద. దట్టంగా ఉంటుంది ఆ వెదురు పొద. అసలు అడవులే దట్టంగా ఉండేవి, అందులో వెదురు పొదలు మరీ దట్టంగా ఉన్నాయి, అలా అలుముకుపోయి ఉన్నాయి. ఆ పొదల మధ్యలో, విశాలమైన పొదల మధ్యలో ఒక అడవి పంది తన భార్యతో పిల్లలతో కాపురం ఉంటుంది. ఆ అడవి పంది దూరం నుంచి వస్తున్న ఇక్ష్వాకు మహారాజు గారు జంతువులు వేటాడటం చూసింది. వెంటనే భార్యతో ఏముంది, ఏమేవు అంటే వాటికి లాంగ్వేజ్ ఉంటుందండి, పంది భాష అని ఉంటుంది. మనకి ఎలా అయితే తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే వాటికి కూడా పంది లాంగ్వేజ్ అని ఉంటుంది. అంటే గొర్గొర్ వాటి లాంగ్వేజ్ గొడుక్కుంటూ ఉంటారు. మొగుడు పిల్లలు కొంతమంది చూసారు లేదు, రాత్రిపూట మాకు అలా తగిలేరు. ఇంకా కొంతమంది ఉంటారు, నీ మొహం తగలయ్యా, ఎక్కమేమిటయ్యా రైలు, ఏది మొత్తం ఈ రైలు కంపార్ట్మెంట్ దగ్గర డ్రైవర్ దాకా వినపడవలసిందే. ఏసీ కంపార్ట్మెంట్ చివరు ఉంటే ఇంజిన్ దాకా వినపడుతుంది అనమాట. ఇద్దరే కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు. సరే ఏమైతే ది లాంగ్వేజ్ ఆఫ్ పిగ్స్లో మాట్లాడుకుంటున్నాయి అనమాట. అందులో భర్త గారు భార్యతో ఏమన్నారు, ఇక్ష్వాకు మహారాజు వచ్చాడు, ఈ వేట భయంకరంగా సాగుతుంది, పందులు చేస్తున్న అరాచకాలను అదుపులో పెట్టడానికి వచ్చాడు ఆయన, కాబట్టి నువ్వు పిల్లల్ని తీసుకుని పారిపోయే వాళ్ళని చంపడు ఆయన అనగా, అయితే నువ్వు కూడా నాతో వచ్చేయచ్చు కదా అందావిడి. అబ్బే నేను మగపందిని, ఐ ఆమ్ ది కింగ్ ఆఫ్ దిస్ ఫారెస్ట్, నేను సోకర రాజుని, యుద్ధానికి రాజుగారు వస్తే బెదిరి పారిపోతాను, ఇక్ష్వాకు అయ్యి ఉండొచ్చుగాక, మను మహారాజు అయ్యి ఉండొచ్చుగాక, చీల్చెండాడేస్తానని. ఎందుకయ్యా రాజులతో పోరాటం వరకంటే, లేదు నేను రాజునే అన్నాడు. పందుల రాజులు ఉంటారులేండి, పందిరాజు. అందుకని ఆయన ఏమన్నాడు, నేను యుద్ధమే చేస్తాను అంటే దాని మొండితనం దాన్ని. ఆ రాజుగారు రథంలో ఉన్నాడు, ఆయన దగ్గర ధనుస్సులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, భటులు ఉన్నారు, గదలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆయన మనుపుత్రుడు, పైగా మనుపుత్రో మహాబల అని విని ఉండలేదా, మనుపుత్రుడు మహాబలుడని. అతనితో యుద్ధం చేసి మనం ఏం బతుకుతాం అంటే వినిపించుకోలేదు ఈ పంది, మొండిపోయిన కనమాట. అది కూడా పారిపోవడం నాకు ఇష్టం లేదు, వీరుణ్ణి వీరోచితంగా పోరాడి చచ్చిపోతారు, వీరస్వర్గానికి కడతాను అనగానే నా మాట వినండి అని ఎంతో బతిమాలింది. లేదు అనగా పిల్లల్ని పంపేస్తాను కానీ నేను ఇక్కడే ఉంటాను, మొగుండు వదలను అంది. అది నేను పతివ్రతనే అంది. పందుల్లో కూడా పాతివ్రత్యం ఉంటుందండి, ఎవరి లెవెల్లో వాడికి పాతివ్రత్యం ఉంటుంది. అందుకని నేను
పందిపతివ్రతని, మీరు పందిపతి, మనం యుద్ధం కలిసి చేద్దాం రాజుగారితో అది. పిల్లల్ని మాత్రం పంపేశాడు. కానీ పాపం అప్పటికి బతిమాలింది 1-2 సార్లు. ఏమని? సోకర్ యువాచ అని పెట్టారు అక్కడ. బలము పౌరుషము విడిచిపెట్టి దాక్కుంటే ఇద్దరం సుఖంగా ఉంటాము, ఎక్కడో ఇంకో అడవిలో ఉందాము. ఎందుకు రాజుగారితో పంతం మనకి? రాజుగారు ఏమన్నా సరదాగా వచ్చాడా వేటకి? మనం క్రూర మృగాలతో కలిసి ఈ అడవిని పాడు చేస్తున్నాం, అడవిలోకి వచ్చిన వాళ్ళ మీద పడుతున్నాం. అప్పుడప్పుడు మన పందుల్లో కొన్ని నగరం మీద దాడి చేసి ప్రజల్ని పీడిస్తున్నాయి. సింహాలు లాంటి క్రూర మృగాలు లాంటి వాళ్ళం కాదుగా మనం. ఏవో మనకు అడవిలో దొరికి దుంపలు తిని బతకచ్చు కదా, మన శాకాహారులం కదా. అయినా మనం కూడా పొలాలన్నీ ధ్వంసం చేస్తున్నాం. అందుకని రాజుగారు యుద్ధానికి వచ్చాడు. నా మాట విను అంది. నేను విన్నాడు. ఈలోపు ఏమైపోయిందనమాట, మహారాజు గారు పంపిన సైనికులు ఏ మూల ఏ జంతువులు ఉన్నాయో బాణాలు కొట్టి కెలికి మరీ చంపడం మొదలుపెట్టారు. ఘోరమైనటువంటి వేటది, మామూలు వేట కాదు. యస్మిన్ యూతే భవాన్ స్వామి పుత్ర పౌత్రీరలంకృత. అప్పుడు సోకరి, నువ్వు నాకు రాజువి, భర్తవి, ఇప్పుడు వాళ్ళేమో పొదల్లో ఉన్నవాళ్ళ మీద కూడా బాణాలు వేస్తున్నారు, పారిపోదామంది. నేను రానన్నాడు ఆయన. ఇంతలోనే రాజుగారు చూశాడు, ఒరే ఆ పొదలో ఆడపంది మగపంది ఉన్నాయి, వాటి పిల్లలు పారిపోతున్న వాటిని చంపకూడదు మన వేట ప్రకారం, ఆ పొదలో ఉన్న వాటిని వేసేయండి అన్నాడు. ఇక్ష్వాకు మహారాజు గారి సైనికులు 100 మంది కత్తులు గదలు పుచ్చుకొని పొద దగ్గరకు వచ్చారు. ఈ పెద్ద పంది, ఏనుగులో ఉన్న పంది, కూరలతో ఉన్న పంది ఆ సైనికుల మీద పడిపోయింది, చీల్చి చెండాడేసింది. దానికి ఎంత పౌరుషమోనండి. అందులో అసలు పందితో యుద్ధం చేయడం కష్టం కూడా. పందిని పొడిచినవాడే బంటు, కందం చెప్పినవాడే కవి అని పూర్వం మాకు సామెత ఉండేది. కవుల్లో కంద పద్యం రాసినవాడు కవి, ఎందుకంటే నియమాలు ఎక్కువ ఉంటాయి. అలాగే పందిని వేటాడినవాడే నిజమైన వీరుడు అన్నమాట. అది భీకరంగా పడిపోయింది. పన్ను చుట్ట యువాయువేగంబున వనచరులేగి సునకములతోడను నవ్వన సోకరమును ముట్టిరి సునిశిత బాణములు కురియుచును సానలుగాన్. ఓ పక్కనేమో రాజుగారి భటులు వేట కుక్కలతో వచ్చి మీద పడ్డారు, దాంతోపాటు బాణాలు వేశారు. అయినా సరే అది రౌద్రాకారంతో ముందు కుక్కను చంపి పారేసింది. వేట కుక్కలను చంపడం తేలిక కాదు. చీల్చి ఎండాడేసింది, కూరలతో కొరికి పారేసింది, తన్నింది, అటు ఇటు దూకింది. బాణం శరీరానికి తగలకుండా విజృంభించింది. వాడు బాణాలు వేస్తే దానికి తగలటం లేదు సరిగదా. 100 మందిని చంపేసింది మొత్తం భటుని. ఇక్ష్వాకు మహారాజు గారు భటులు చంపి పారేసింది. రాజుగారు ముక్కు మీద వేలేసుకున్నాడండి. ఏమి విచిత్రం ఇది, ఒక్క పంది ఎంతమందిని చంపడమా, ఇదేదో చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది అనుకుని ఆయనే నేను స్వయంగా పెడతానని గదబుచ్చుకుని వెళ్ళాడు. గదబుచ్చుకుని రథాన్ని తోలుకు ముందుకు వెడుతుంటే ఈ పంది ఎగిరి ముందు గుర్రాలు చంపింది, సారథిని పడగొట్టేసింది. ఇక్ష్వాకు మహారాజు ఆశ్చర్యపోయాడు. ఇదేమి పరాక్రమం ఇది, ఇదేదో సామాన్యమేది కాదు అనుకుని గద ఎత్తి దాని మీదకు దూకాడు. అది గద దెబ్బ తప్పించుకుని వెనక నుంచి వచ్చి ఆయన కింద పడగొట్టింది. ఇక ఈయన తట్టుకోలేకపోయాడు, మండిపోయింది. లాగి గదతో దాని నెత్తి మీద డామను దెబ్బ కొట్టాడు. త్వరముగను గదాదండము గిరగిర ద్రిప్పుతును వ్రేసి కిటి తలమేదన్. ఇక్ష్వాకు ఆయన గదాయుద్ధంలో ఆరితేరినవాడు, పెద్ద గదది. ఆ గదతో దాని నెత్తి మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెమ్మరపోయి కింద పడింది. పడ్డంతో మూర్చిపోవడంతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. ప్రాణాలు పైకి లేచిపోయాయి. వెంటనే అందరూ చూస్తూ ఉండగా ఆ పంది ఒక అందమైన గంధర్వుడిగా మారిపోయి, ఇక్ష్వాకు మహారాజా నీ చేతిలో చచ్చిపోగానే నేను గంధర్వుడు అయ్యాను, శాప విముక్తయిందని పైకి వెళ్ళిపోయింది. లేకపోతే మామూలు పందులు యుద్ధం చేస్తాయా? ఎవడో గంధర్వుడు శాపవశాత్తు పంది అయ్యాడనమాట. వాడు రాజుగారిని మెచ్చుకుని దేవతలు తన మీద పూలవర్షం కురిపిస్తూ ఉండగా టిక్కున ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఆయన శరీర కాంతులు దిక్కులన్నిటినీ నింపేసి దగ వెలిగిపోతూ తన కాంతితో దేహాంతో వెళ్ళిపోయాడు ఆయన. అతని శరీర కాంతి అంత వెలుతురిస్తుందంటే వాడు ఎంత గొప్పవాడు. ఒక్కొక్కటి శరీరం నుంచి తేజస్సు వస్తుంది. ఆ తేజస్సుతో చుట్టుపక్కల ప్రాంతం అంతా వెలిగిపోతుంది. అడివంతా చీకటి తొలగిపోయి కాంతితో నిండిపోయిందిట. ఆయన అలా వెళ్ళిపోగానే ఈయన పైకి వెళ్ళిపోయిన విషయం అది చూసుకోలేదు. ఎందుకంటే గంధర్వ రూపంలోకి వెళ్ళడం ఈ పందికి తెలియదు, ఆడపందికి.
చచ్చిపోవడం చూసింది. ఆ భర్త దగ్గరికి వెళ్ళి ఈయన ఏడ్చింది, పంది ఏడుపు ఏడ్చింది, గురుగుర ఏడ్చింది. ఆ తర్వాత ఎగిరి రాజుగారి మీదకి దూకింది. అప్పుడు ఏం చేశాట, ఓ బోయేవాడు రాజుగారి దగ్గర పెడుతోంది ఆడపంది కూడాను, దీనికి కూడా కాస్త పురుషులకు ఉండే పౌరుషం ఉందనుకుని వాడు 5 బాణాలతో దాన్ని కొట్టాడు. ఆ బాణాలు తప్పించుకుని వాడిని ఒక తన్ను తన్నింది అది. దాంతో ఈటుతో పోటు పొడిచాడు. ఆ పడవగానే దానికి స్పృహ తప్పిపోయింది, కింద పడిపోయింది. మూతి పక్కకు పెట్టుకుని ఏడవడం మొదలెట్టింది. ఇదంతా ఇక్ష్వాకు మహారాజు భార్య సుదేవ చూస్తోంది. సుదేవకి జాలి కలిగింది. ఏమండి, ఇంతకాలమైంది ఎప్పుడూ మనం వేటలో ఇలాంటి విచిత్ర దృశ్యాలు చూడలేదు. మగపంది విజృంభించి యుద్ధం చేయడం ఏమిటి, 100 మంది భటులను చంపడం ఏమిటి, మీరు గదతో కొట్టిన తర్వాత కదా చచ్చింది, చావగానే గంధర్వుడిగా మారింది, అది వదిలిపోయిందనుకుంటే పెళ్ళాం కూడా అంతకంటే విజృంభిస్తుంది, ఆడపంది కూడాను. మీరు ఆ అజ్ఞంలో పందులకు కూడా పరాక్రమం అనమాట. దీన్ని బట్టి ఇదంతా మీ మహిమలో ఉంది. ఇప్పుడు ఈ పంది పాపం బోయవాడు కొట్టిన దెబ్బకి స్పృహ తప్పిపోయి దాహంతో గజగజలాడుతోంది. అది ఆడది, నేను ఆడదాన్ని. మాకు లేడీస్ పక్షపాతం అని ఒకటి ఉంటుంది. మీరు ఇంక దాని మీద బాణం ప్రయోగించకండి. ఆడపందిని చంపడం ధర్మం కాదు, మగవాళ్ళని చంపడం ధర్మం అని ఆయన ఆపి, ఆవిడ రథంలో బంగారపు చెంబు ఉంది, ఆ చెంబులో మధురమైనటువంటి జలం ఉంది. ఆ నీళ్లు పట్టుకొచ్చి దాని నోట్లో పోసి మొహం మీద చల్లింది. ఇంకేముంది, ఈ నీళ్లు పడ్డంతో ఆ పందికి అని ఒక రకమైన నిట్టూర్పు విడిచి దాంతోపాటు శక్తి కూడా చేకూరింది. వెంటనే ఏమంది, అమ్మా, నీ చేతి నీళ్ల వల్ల నా సంతాపం పోయింది, వాడు ఈటుతో పడడం వల్ల వచ్చిన బాధ తొలగిపోయింది, నీకు శుభం కలుగుగాక అని మానవ భాషలో మాట్లాడింది. పంది భాషలో గురగురల్లా అలా శుభ్రంగా స్పష్టంగా, స్పృహ తప్పిపోయి ఉన్నాను, నువ్వు నీళ్లు మొహం మీద జల్లావు, స్పృహ వచ్చింది, నువ్వు పోసే నీళ్లు తాగాను, నాకు బలం వచ్చింది, శాంతి కలిగింది, నీకు శుభం కలుగ్గా కనగానే అప్పుడు సుదేవ తెల్లబోయిందనమాట. తెల్లబోయి, అమ్మా నీవెవరివి, నీ మాటలు చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా ఉన్నాయి, అద్భుత సంస్కృతం మాట్లాడుతున్నావు, అసలు ఎన్నెన్నో రకాల ట్రైనింగ్లు పొందిన తెలుగు పండిట్లు కూడా సంస్కృతం ఇంత స్పష్టంగా పలకలేరు, మానవుల కంటే పందులే సంస్కృతం బాగా మాట్లాడుతున్నాయని నిరూపించావు నువ్వు, ఎవరో నువ్వు అని అడిగితే అప్పుడు ఆ సోకరి ఇలా అంది, నీవు నీ చేతితో నీళ్లు చల్లడం వల్ల, నువ్వు మహాత్మురాలి అవ్వడం వల్ల, ఇక్ష్వాకు మహారాజు విష్ణు స్వరూపుడు, నువ్వు లక్ష్మీ కళతో పుట్టిన దాని అవ్వడం వల్ల నీ జలం నాకు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగించాయి. పూర్వజన్మ జ్ఞానంతో పాటుగా పూర్వం నేను మానవ స్త్రీని గనక మానవ భాష కూడా వచ్చింది. ఇదంతా నీ ప్రభావం. ఉత్తమ స్త్రీలను చూడడం వల్ల జ్ఞానం కలుగుతుంది, వాళ్ళ స్పర్శ వల్ల, వాళ్ళ నీటి వల్ల, వారి ఆహారం వల్ల పరమ క్షుద్ర జంతువులు కూడా మానవ భాష మాట్లాడగలవు తల్లి. ఆ కారణమున మానవ వాకును లభించనింక వారి జనయన శోకరనాథుని చరితము నా కర్ణింపుము వచింతునంతయు మొదట. ఇప్పుడు నాకు నా పూర్వజన్మ జ్ఞానం అంతా వచ్చింది. అందువల్ల నేను ముందు నా భర్త గొప్పతనం చెబుతాను. ఇక్ష్వాకు మహారాజు గారి చేతిలో దెబ్బతిని నా భర్త చచ్చి గంధర్వుడిగా మారి పైకి వెళ్ళిపోయాడు. ఆయన చరిత్ర చెప్పి తర్వాత నా చరిత్ర చెబుతాను. పూర్వం రంగ విద్యాధరుడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉండేవాడు. ఆయన పేరు రంగ విద్యాధరుడు. చాలా గొప్పవాడు. అతనికి కంఠం మధుర కంఠం. పాడితే ఎండిన చెట్లు చిగురిస్తాయి, రాళ్ళు కూడా కరిగి నీళ్ళు అవుతాయి. దేవతాగానం చేస్తాడు ఆయన. ఆయన ఒకసారి గంధర్వలోకంలో కాకుండా భూలోకంలో వాళ్ళకు కూడా తన గానం వినిపిద్దాము అనుకుని భూలోకానికి వచ్చాడు. గంధర్వులు సాధారణంగా వాళ్ళ లోకంలోనో లేకపోతే ఏ దేవసభల్లోనో పాటలు పాడతారు. ఓసారి ఆయన భూలోకానికి వచ్చాడు. పులస్త్య మహర్షి, ఎంత గొప్పవాడు పులస్త్యుడు అంటే అక్క, ఆయన కొడుకే విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకు కుబేరుడును, ఇంకో భార్య కొడుకు రావణాసురుడు. పులస్త్య ప్రజాపతి
సరస్వతికి కూడా శాపం పెట్టినవాడు. ఆయన ఒక అడవిలో భక్తితో తపస్సు చేసుకుంటున్నాడు. ఈ గంధర్వుడు అక్కడికి వచ్చాడు, రంగ విద్యాధరుడు. ఈ రంగ విద్యాధరుడు అక్కడికి వచ్చి వీణ తీసుకుని టేం టేం అని పాటలు మొదలుపెట్టాడు. గానం చాలా బాగున్నది, అందులో సందేహం లేదు. ఆ గానమాధుర్యానికి ఆయనకి తపస్సు భంగం అయిపోయింది. దాంతో పూటంతా పాటలు వింటూ ఏం పాడేశాడ్రా వీడు అంటూ ఆనందంతో పడిపోయాట. కానీ రోజు ఇదే సమస్య అయిపోయింది. వాడు రోజు పొద్దుటే రావడం, సాయంత్రం దాకా పాటలు పాడడం, తర్వాత వెళ్ళిపోవడం. రోజు ఈయన పొద్దున జపానికి కూర్చున్నప్పుడల్లా వాడి పాటలు చెవిలో పడుతున్నాయి. ఇంకేముంది, ఈయన తపస్సు అంతా పాడైపోయింది. అప్పుడు ఆయనకి ఇదేదో నా కర్మ కాలింది, నా తపస్సు పాడి చేయడానికి వీడెవడో వచ్చాడు అని అనిపించింది. వెంటనే ఏమన్నట్ట, రంగ విద్యాధర, నీ గానం అపూర్వం కాదనన్ను, నీ గాన మాధుర్యంలో పడి నా తపస్సు పాడైపోతుంది. నీలాంటి ఉత్తముడిని పాట ఆపు అని చెప్పలేకపోతున్నాను, కానీ చెప్పకపోతే తపస్సు సాగుతుంది. ఇక్కడ ఎన్నో అడవులు ఉన్నాయి కదా, ఏదన్నా ఒక అడవికి వెళ్ళి తపస్సు చేయకూడదా? నా తపస్సు పాడవుతోంది, మనస్సు నిలబడడం లేదు, ఇంద్రియాలు నిలబడడం లేదు అని బతిమాలెట్ట. చెప్పాక పూర్వకాలంలో పాపం మీద ఉంటుంది కర్మ. వెంటనే వాడు ఏమన్నాడు, ఏమిటి నీకు ఇంద్రియ నిగ్రహం లేదా? నా గానం చెవిలో పడ్డం వల్ల జపం చేయడానికి మనస్సు నిలబడడం లేదా? ఏకాగ్రత లేని వాడికి నీకు ఎందుకయ్యా తపస్సు? హాయిగా పాటలు వెనక ఈ మాత్రం ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు తపస్సు చేయడం దండగా. ఇంద్రియాణం బలం వర్గం జితం ఏన మహాత్మన సజయీ కథ్యతే యోగి సచ వీరస్స సాధక. ఇంద్రియములు బలమైనవి, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం వికర్షతి అని వేదవ్యాసులు వారు అందుకే చెప్పారు. ఇంద్రియములు ఎంతో బలమైనవి, ఎంత గొప్ప పండితుడైనా పడగొడతాయని విన్నాను నేను. వాటిని జయించిన వాడు మహాత్ముడు, వాడు జయమును పొందినవాడు, వాడే యోగి, అతడే వీరుడు, అతడే సాధకుడు. కాబట్టి తపస్సు చేసేవాడి దగ్గరికి వెళ్ళి మేము పాటలు పాడుతూ ఉంటే, అప్సరస్సులు ఆటలాడుతూ ఉంటే వాడు కదలకుండా, చెవిలోకి గానం పడకుండా, ఆ అప్సరస్సుల యొక్క సౌందర్యం మీద దృష్టి పెట్టకుండా సాధన చెయ్యాలి. నువ్వో శబ్దం శ్రుత్వా వా దృష్ట్వా రూపమేవం మహామతే చలతే నైవయో ధ్యానాత్ సధీర తపసాధక. శబ్దమును విన్నా, రూపమును చూచినా కదలకుండా ఉంటే వాడు సాధకుడు. అంతేగాని శబ్దం అనగానే అబ్బా డిస్టర్బ్ అయిపోతుంది అనుకుంటే తపస్సులాగా. ఇదేమన్నా పురాణమా? పురాణం చెబుతున్నప్పుడు శబ్దం పడకూడదన్నారు, ఎందుకంటే ఆ పురాణం ఇతరులకు వినడానికి ఇబ్బంది కలిగిస్తుంది కనుక. కానీ తపస్సు చేస్తున్నప్పుడు మైకులోంచి శబ్దం వచ్చినా ఆ చెవుల్లోకి వెళ్ళకూడదు. ఎంత అందగత్తి కనబడినా వచ్చావా అని తపస్సు విడిచిపెట్టి వెళ్ళకూడదు. నువ్వు తేజసాహీన, ఇంత మాట నేసాడండి, దారుణంగా తిప్పాడు. భవాస్తు తేజసాహీన ఇంద్రియైర్వర్జితో యతః స్వర్గేపి నాస్తి సామర్థ్యం మమ గీతస్య ఘర్షణే. నీలో తేజస్సు లేదు, ఇంద్రియాలని అదుపులో పెట్టలేవు. అందుకే నీలాంటి వాడికి తపస్సు చేస్తే స్వర్గమే రాదు, ఇంకా వైకుంఠమే వస్తుంది, మోక్షమే వస్తుంది. నువ్వు పైగా ప్రజాపతివా, పులస్త్య ప్రజాపతివా. నా కంఠం విన్నంత మాత్రం చేత, పాట విన్నంత మాత్రం చేత మనస్సు చెదిరిపోతున్న నీవు ఒక ఋషివి, నీకు తపస్సునా? ఇదిగో నీకంతగా తపస్సు చేసుకోవాలనే కోరిక ఉంటే ఈ అడవి వదిలి ఎక్కడికైనా పో అన్నట్టు. నేను ఈ అడవిలో పాటలు పాడతాను. ఈ భూమి నీదా, బ్రహ్మ సృష్టించాడు, దేవతలు ఎక్కడైనా తిరగచ్చు. ఈ అడవిలో నేను పాటలు పాడుకుంటాను. నీకు కావాలంటే నువ్వే వేరే కళ్యాణ మండపం కట్టుకో, ప్రవచన మండపం. నీ ప్రవచన మండపం వేరే కొట్టుకో, మా అమ్మల్ని వదిలేయి అనగానే పాపం ఆ ఋషీశ్వరుడు తెల్లబోయాడు. ఇంత దారుణంగా ఎవరు అనలేదు. సమాకర్ణ్య తతస్థేన మునినా తస్య ఉత్తరం చింతయామాస మేధావి కిం కృత్వా సుకృతం భవేత్. ఈ జవాబు అనగానే తెల్లబోయాడు. తెలివైనవాడు ఆయన, అందుకే వాదోపాదాలు చేయలేదు. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? ఇతడు చెప్పినట్టుగా
అతన్ని పొమ్మనే అధికారం నాకు లేదు గనక నేనే ఎక్కువ చోటకు పోతాను అనుకుని నాయన క్షమించు నీతో ఇలా అన్నందుకు అని క్షమించమన్నట్టండి పాపం. కాలం కలిసి రాకపోతే ఎవరైనా క్షమార్పణ అడగాల్సిందే. ఒక గొప్ప ఆయన బాగా పురాణం చెబుతూ ఉంటే మోకలుగా మీద పడిపోలా క్షమార్పణ చెబుతావా లేదంటే చెప్పాడు, ఏం చేస్తాడు? కాలం కలిసి రాకపోతే అంత గొప్పడని క్షమార్పణ చెప్పాలి. కాలోహి దొరతిక్రమ అన్నారు. ఎప్పుడైనా అంతే, రాక్షసంగా మీద పడిపోయి వెనక ముందు చూడకుండా అందులో మంచి చెడ్డ ఆలోచించకుండా క్షమించు అన్నారు అనుకోండి, క్షమించమంటాడు. వీడికి వచ్చిన నష్టం ఉంది, ఆ తర్వాత వీడు బాగుపడతాడు, వాడు నాశనం అయిపోతాడు. మహాత్ముల చేత క్షమార్పణ చెప్పించుకున్నవాడు ఒక్కడ బాగుపడ్డా? లేదు. క్షమించు నేనే వెళ్ళిపోతున్నాను అని ఆడి విడిచిపెట్టి కామం క్రోధం పరిత్యజ్య మోహం లోభం తథైవచ సంతేంద్రియాణి సంయమ్య మనస సమమేవచ. కామాన్ని క్రోధాన్ని విడిచిపెట్టాడు, మోహలోభాలు విడిచిపెట్టాడు. మోహలోభాలు ఎందుకు విడిచిపెట్టాడని చెప్పచ్చు అంటే అడవిని విడిచిపెట్టడమే మోహం లేకపోవటం. మనం 10 రోజులు ఒక ఆశ్రమంలో ఉంటే ఈ ఆశ్రమం మందనిపించదు. కొంతకాలం ఉన్న తర్వాత ఓ పాడు సత్రంలో ఇంట్లో ఉన్నాయనే ఆ సత్రం విడిచిపెట్టలేనంటున్నాడు. ఏది మోక్షం వస్తుంది నా పక్కన ఉండమన్నా, అదే మోహం అంటే. అలాగే అది బోడు ఖరీదైంది, మళ్ళీ రేపు పొద్దున అది విడిచిపెట్టెడితే దానికి తగిన రేటు రాదు అనుకోవడం అది లోభం. ఈ మోహలోభాలను విడిచిపెట్టడం తేలిక కాదు. అలా విడిచిపెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను మొహమాట లేకుండా చెప్పనా, అలా మోహలోభాలు విడిచిపెట్టినవారు మన జయకుమార్ గారు. ఆయన అదేది రాజానగరం విడిచిపెట్టి ఆ ఇళ్ళు అవి వద్దు, ఒక్క గదిలో ఆయనకి సొంత ఇళ్ళు ఉన్నాయి, కొడుకులు రమ్మని బతిమాలుతారు, ఆయనకి అనుభోగాలు ఉన్నాయి, హాయిగా తపస్సు చేసుకోవాలనిపించింది. ఒక్క గదిలో ఉంటున్నారు ఆయన, తెలిసిన మీకు? ఒకే గదిలో ఏం వండుకు తింటారో తెలియదు. ఎప్పుడన్నా మేము ప్రేమగా పిలిచి భోజనాలు పెడితే అమ్మగారు ఉంటే పెడతారు, అమ్మగారు అలా ఎల్లవేళ్ళ ఉండరు. ఆయన ఏదో వండుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ ఇక పూర్వపు ఏ విధమైనటువంటి గృహాలు వాంఛ లేకుండా తిరిగితే దాన్ని మోహలోభహీనత అంటారు. అది యోగం అండి, అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోండి. కష్టంలో వరం అంటారు దాన్ని. కొన్ని కష్టాలు మానవులకు వస్తాయి, అప్పుడు కొంతమంది అజ్ఞానంలో పడిపోతారు. నేను చాలామంది చూశానండి, అలా పెళ్ళం పోగానే మళ్ళీ రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ సంసారంలో పడిపోయి నానా రకాలైనటువంటి వ్యసనాలు పాలైపోయి లేదా తాగుడికి అలవాటు పడిపోయి బాధలోంచి బయటపడడానికి భ్రష్టులు అవుతారు, మోహలోభాలు విడిచిపెడతారు. అందుకే అలాంటి వాళ్ళ మీద ఒక అభిమానం కలుగుతుంది మనకి. అభిమానం మనకు కలిగినా కలగకపోయినా వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం అది. ఎంత గింజుకున్నా మోహలోభాలు విడిచిపెట్టలేరు. ప్రణవపీఠంలో గురువుగారి సన్నిధానంలో ఉండడం అంటే కొన్ని కోట్ల జన్మల తపస్సు. అది ఎవరికి రమ్మన్నారా? మిమ్మల్ని బతిమాలలో ఉండలేరు. ఒకవేళ మీరు వస్తానన్నా మేము ఇవ్వలేము. అందరికీ ఇవ్వగలుగుతామా? అందరికీ గదులు ఎక్కడ ఇవ్వగలుగుతాం? అందరికీ ఎక్కడికి ఇవ్వగలుగుతాం? కొంతమందికి 4గురికో 5గురికో కుదురుతున్న యోగం. అందువల్ల ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషి అడవి వదిలి ఇంకో తోటకి వెళ్ళలేడు. ఒక గుడిసి వేసుకున్నాడు, దాన్ని వదిలి వెళ్ళలేడు. దాని మీద ఉన్నదే మోహం. అది ఇతరులకు ఇవ్వడం లేకపోవడమే లోభం. అది విడిచిపెట్టాడు ఈయన. కోరిక విడిచిపెట్టాడు, కోపం విడిచిపెట్టాడు, మోహలోభాలు విడిచిపెట్టాడు, ఇంద్రియాలు అదుపులో పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మునిపొంగవుడు ఇంకో తోటకు వెళ్ళిపోయాడు. వేరే అడవికి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. ఇదంతా ఎవరు చెబుతున్నారో మర్చిపోకూడదు. ఒక వర్తకుని భార్య సుకళ తన చెలికెత్తిరికి చెబుతోంది. ఇక్ష్వాకు మహారాజు గారు వేటకెళ్ళడం, అక్కడ పందిని చంపడం, ఆడపంది స్పృహ కోల్పోవడం, సుదేవ పంది మీద నీళ్లు చల్లడం, అది లేవడం, అదేమో తన భర్త యొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పడం. ఈ కథ అంతా సుకళ చెబుతోందనే విషయం మర్చిపోకూడదు. ఇంత కథని విష్ణువు వేణుడికి చెబుతున్నాడని మర్చిపోకూడదు. భార్యయే తీర్థయాత్ర, భర్తే తీర్థయాత్ర అన్నది దానికి ఒక ఉదాహరణ కథ చెబుతోందనమాట. ఇప్పుడు ఆవిడ గతే తస్మిల్ మహాభాగే పులస్త్యే మునిపుంగవే కాలాదిష్టేన తేనాపి గీత విద్యాధరేణ చ. ఈ మునీశ్వరుడు వేరే అడవికి వెళ్ళాడు, అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విద్యాధరుడికి పోయే కాలం వచ్చింది. ఎవరికి? గంధర్వుడికి, రంగ విద్యాధరుడు అనే గంధర్వుడికి. వాడు రోజు మునీశ్వరుడేమో వేరే చోటికి వెళ్ళమండం, వీడు వెళ్లకుండా పాట పాడడానికి అలవాటు పడిపోయాడు. ఎవడో ఒకడు వినకపోతే పాటలు ఎవరికి వినిపిస్తారండి? పాటలు పాడాలని అందరికీ ఉంటుంది, మైకి ఇస్తే కదా పాడేది. ఎవరికి లేకుండా ఇంట్లో పాడుకోవడానికి ఎవరికి పెద్ద అనిపించదు ఏమిటో. కానీ
అందుకని ఎప్పుడు మైకు దొరుకుతుందా, చరణాలు చరణాలు ముక్తి సోపానాలు అని పాడదాం అనిపిస్తుంది అందరికి. అందువల్ల అది ఇంట్లోకి పడుకోమంటే ఎవడు లేకపోతే కనీసం మొగుడున్న శ్రోత లేకపోతే ఎవడు వినిపిస్తారు. మేమంటే పురాణాలు చెప్పడానికి అలవాటు పడిపోయి ఎవడు లేకపోయినా కెమెరాకి ఎదురుకుండా రికార్డ్ చేసి వదిలేయగలం. మాకు కెమెరా కొన్ని కోట్ల కింద లెక్క కనపడతారు. చాలా పురాణాలు ఇంట్లో రికార్డ్ చేసిన ఉంటాయి కదా స్తోత్రాలు, అక్కడ ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు. కానీ సాధారణంగా ఎవరైనా వింటే పాడితే బాగుండు అనిపిస్తుంది. అందులో గురువుగారు వింటే ఇంకా ఆనందం కలుగుతుంది. ఆయనకేమో టైం కుదరటం లేదు, 24 గంటలు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ గంధర్వుడికి ఈ మునీశ్వరుడు ఆశ్రమంకే చూడడం, రోజు వీడు నన్ను పమ్మనేవాడు, నా శ్రోత కనపడలేదు. దాంతోపాటు ఇంకేమనిపించింది, వీడు నన్ను ఈ అడవి వదిలి ఇంకో చోటకి పొమ్మంటాడా, వీడి మీద పగ తీర్చుకోవాలి అని అనుకోకుండా ద్వేషము పెంచుకున్నాడు. దివ్య దృష్టి కలిగిన వాడు కదా, నేను పొమ్మన వెంటనే పోయాడు, ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని కళ్ళతో అలా కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు. ఈయన ఈ ప్రాంతం విడిచి నైమిషారణ్యం పోయాడని అర్థమైపోయింది. హారి నైమిషారణ్యం పోతే మాత్రం నేను నిన్ను వదులుతానా, రామేశ్వరం వెళ్ళినా నేను నిన్ను వదలను అనుకుని ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. పాప ఆయన ఏదో ఇది వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటే మళ్ళీ అక్కడికి పోయట. అట్టాట్టహాసేన పునర్జహాస్య ఏవం కృతం తదా రోదనంచ కృతం తత్ర గీతం గాయతి సుస్వరం. ఇప్పుడేం చేశాడు, నేను గంధర్వుడి రూపంలో పెడితే ఆయన నన్ను కనిపెడతాడు, కనిపెట్టి ఏదైనా చెయ్యొచ్చు, ఈత తపస్సు పాడు చేయాలంటే ఇప్పటి ఈ రూపం కాదనుకున్నాడు. అందుకని ఏం చేశాడనమాట, ఒక పంది రూపం ధరించాడు. గతో వరాహ రూపేణ తస్యాశ్రమం అనుత్తమం. ఈసారి పంది రూపంతో ఆయన ఉత్తమమైన ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమానికి వెళ్ళి ఏం చేశాడు, ఇదివరకు చక్కగా అందంగా పాడేవాడు, ఇప్పుడు పాడటం కాదు అని పెద్ద పెద్ద పందెరుపులు అరవడం మొదలెట్టాడు. పందెరుపులు అద్భుతంగా ఉంటాయండి, అందులో మూతి కట్టేసినప్పుడు మరీ అరుస్తాయి, అలా అరవడం మొదలెట్టాడు. ఇది ఎక్కడ గొడవరా, గంధర్వుని వదిలించుకొని ఇక్కడ జపం చేసుకుందామంటే ఇప్పుడు పందరుపులు వినపడుతున్నాయి అనుకున్నాడు ఈయన. ఇదో కర్మ, నాకేదో పరీక్ష అనుకున్నాడు. అయినా పంది కదా పట్టించుకోకుండా ఆశ్రమం బయట ఒక ఆసనం వేసుకుని ఇలా కూర్చుని జపం చేయడం మొదలెట్టాడు. ఆసనస్థం మహాత్మానం తేజోజ్వాలా సమావిలం. ఆసనం మీద కూర్చుని మహా తేజస్సుతో సంధ్యావందనం చేసుకుంటూ ఆ సంధ్యావందనం అయ్యాక జపం మొదలు పెట్టాలనుకుంటున్న ఆయన దగ్గరికి వెళ్ళి మూత్రం పోసాడు చుట్టూత. అందులో పంది మూత్రం, ఎంత విద్యాధరుడైనా పందే కదా, పోశాడు. ఆ తర్వాత గురగుర శబ్దం చేశాడు, చుట్టూత తవ్వడం మొదలెట్టాడు. ఎన్ని తవ్వినా తట్టుకున్నాడు ఈయన. పంది పాప అడవిలో తిరిగే పందులు ఉంటాయి కదా, పందుల తోట రావడం తప్పునది, ఎక్కడికైనా పరీక్ష ఉంటుంది అనుకుని అవి తవ్వుతున్నా, మూత్రం పోస్తున్నా, ఆశ్రమాన్ని కూలుస్తున్నా, గురగుర శబ్దం చేస్తున్నా తట్టుకున్నాడు. ఒక రోజున మునీశ్వరుడు జపం చేసుకోవడానికి కమండలంలో నీళ్లు పెట్టుకుంటే అందులో మూత్రం పోసి పక్కన పేడేశాడు, పందిలద్దెలు వేశాడు. అప్పుడు ఈయనకి అనుమానం వచ్చిందండి, పందులు ఎప్పుడూ తపస్సు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరకు వచ్చి కమండలంలో కావాలని కాలెత్తి మూత్రం పోయవు, ఇదేదో దొంగ పంది, ఎవడయ్యుంటాడు వీడు అని వెంటనే ఏం చేశాడైనా, ఘోణీకేశ భవన్నహి. వెంటనే కళ్ళు మూసుకుని ఈ ఘోణి ఎవరు అని దివ్య దృష్టితో చూశాడు. అర్థమైపోయింది దానికి, ఓహో ఆ రంగ విద్యాధరుడే తన దివ్యశక్తితో ఇక్కడికి వచ్చి పంది రూపం ధరించి నన్నెంత హింసిస్తున్నాడు. ఆనాడు అడవిలో పొమ్మంటే పోకుండా నన్ను పొమ్మన్నాడు, సర్లేని వచ్చాను నేను. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఇక్కడికి కూడా వచ్చి నా తపస్సుని ఇంత అన్యాయంగా పాడు చేస్తాడా అనుకుని ఇక ఎప్పుడూ లేదు, కోపం వచ్చేసినారికి. చుకోపమునిశార్దోల తం శశాప మహామతి. తీవ్ర క్రోధం పొందాడు. ఆ తర్వాత ఏమన్నాడు, మూర్ఖుడా, నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఆహార నియమాలను పాటిస్తూ నిద్ర ఆహారాన్ని జయించి తపస్సు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఇక్కడికి దాపురించావా? సిగ్గు లేకుండా పంది రూపం ధరించి మలమూత్రములు విడిచిపెట్టి తపస్సు పాడి చేస్తావా? ఇదే నీకు నా శాపం అన్నాడు. ఏమిటా శాపం? యస్మాత్ సోకర రూపేణ మామేవం పరిచాలయే తస్మాద్వ్రజ మహాపాప
పాపయోనింతు సౌకర్యం. ఏ పంది రూపంతో నా తపస్సు పాడు చేశావో ఆ పంది జన్మెత్తు. ఈ క్షణమే నీవు నీ ఆత్మని విడిచిపెట్టేస్తావు. నీ ఆత్మ ఓ ఆడపంది కడుపులో ప్రవేశిస్తుంది. అందులో ప్రవేశించి భయంకరమైన పంది వేయి పుడతావు. ఆ తర్వాత పందిని పెళ్లి చేసుకుంటావు, పంది పిల్లల్ని కంటావు, పంది రూపంలో నానాయాతన పడతావు, చివరికి భయంకరమైన దుర్మరణం పాలవుతావు భో అనగానే కంపించిపోయాడు వాడు. అహంకారం అంతా పోయింది దెబ్బకి. సాధువులని పదే 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 బాధ పెడితే, మహాత్ములకి బాధ కలిగిస్తే వాళ్ళు ఏదన్నా నోటితో అంటే అయిపోతుందండి, అందుకని జాగ్రత్తగా ఉండండి అన్నా. నేను పురాణం చెబుతున్నప్పుడు అదిగో కోపగించను, కానీ పదే పదే కోపం తెప్పించారా ఎప్పుడో ఒకప్పుడు అన్నావా అవి తీరుతుంది. అందువల్ల ఎందుకు అనవసరంగా వీరుంటే వాళ్ళ చేత ఆశీర్వచనాలు పుచ్చుకోవాలి. లేనిపోయిన పిచ్చివాగుళ్ళు అయితే ఏదో నాడు శాపం పెడతారో శాపం అయిపోతుంది. దానివల్ల శాపం పెట్టడం వల్ల వీడికి కొంత నష్టమే, వాళ్ళకి భయంకర నష్టమే. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడండి పాపం, ఏడుస్తూను. మహాత్మా, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. మదం అహంకారం నన్ను పాడు చేశాయి. నేను ఆ పశుయోనిని పొందలేను, పంది రూపంలో కష్టాలు పడలేను, నన్ను క్షమించవా? క్షమ్యతాం మునివర్యాస్మిన్ క్రియతాం శాపమోక్షణం. నాకు శాప విముక్తి ప్రసాదించు. పంది రూపంతో అసఖ్యమైన జీవితాన్ని గడపలేను అనగానే కరిగిపోయాడు ఆయన. నాయన, నీ పూర్వజన్మ కర్మ బలాత్కారంగా నిన్ను ఈడ్చుకొని నా దగ్గరికి తీసుకొచ్చింది. నన్ను ఎన్నో రకాలుగా నువ్వు పాడు చేసినా తట్టుకున్నాను, కానీ పంది రూపంలో కమండలంలో మూత్ర విసర్జన చేయటం వల్ల, పేడ వేయడం వల్ల తట్టుకోలేకపోయాను. సర్లే, అయినా నీకు శాప విముక్తి కలిగిస్తున్నాను. నువ్వు ఒక కల్పం పందిగా నానాయాతన పడతావు. ఆ తర్వాత మళ్ళీ వైవస్వత మరువు కాలం వస్తుంది. అంటే ఎన్నాడు పడ్డాడో వాడు చూడండి శాపం. వైవస్వత మరువు కాలం వచ్చేదాకా, అంటే వైవస్వత మరువు కొడుకే కదా ఇక్ష్వాకు. అంత పూర్వం 2-3 మన్వంతరములు ఈ శిక్ష అనుభవించేటవాడు. ఏకంగా మన్వంతరములు శిక్ష అనుభవించాక వైవస్వత మనుపుత్రుడు ఇక్ష్వాకు అని ఒక మహారాజు ఉంటాడు. భవిష్యతి మహారాజ మనుపుత్రో మహాబల ఇక్ష్వాకుర్నామ ధర్మాత్మ సర్వధర్మానుపాలక తస్య హస్తాత్ యదా మృత్యురస్యైవ చ భవిష్యతి. ఇక్ష్వాకు మహారాజు గారు వేటకు వస్తాడు. నువ్వు మూర్ఖత్వంతో ఆయనతో యుద్ధానికి ఎడతావు. ఆయన నాలాగా నిన్ను క్షమించి ఇంకో అడవికి వెళ్ళాడు, నిన్ను చావగొడతాడు. నువ్వు కూడా ఆయన సైనికులతో యుద్ధం చేస్తావు, పరాక్రమం ప్రదర్శిస్తావు. ఆయన గదాఘాతానికి చచ్చి ఆ తర్వాత నువ్వు తిరిగి నీ రూపం పొందుతావు. అన్నాళ్ళు ఈ శిక్ష అనుభవించన్నాడు. వాడు ఏడుస్తూ ఆ క్షణమే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దేవతలకు చావు ఉండదుగా, శాపం వల్ల చచ్చి పంది కడుపులో ప్రవేశించాడు. దాదాపు 2-3 మన్వంతరముల కాలం, అంటే 43,20,000 ఇంటూ 3 అన్నమాట. ఏకంగా అంతకాలం పంది రూపంలో ఉన్నాడు. చివరికి వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు రావడం, గదతో కొట్టడం, దాంతో వాడు చావడం ఒకేసారి జరిగాయి. చావగానే వాడు గంధర్వుడిగా మారి వెళ్ళిపోయాడు. ఇదంతా ఆ ఇక్ష్వాకు భార్య సుదేవకి ఆడపంది చెబుతోంది. అదిగో చచ్చి గంధర్వుడిగా మారిపోయిన ఆయన మా ఆయనే, హీఈస్ మై హస్బెండ్. అచ్చబండ. పూర్వం పాపం వల్ల బ్యాండ్ పడింది వాడికి. ఇది నా భర్తల చరిత్రం. ఇక నేను ఆయనకి భార్యను ఎందుకు అయ్యానో నా ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పాలిగా. ఆత్మనశ్చ ప్రవక్ష్యామి పత్యాసార్థం శృణుష్వహి. నా భర్తతో ఇంతకాలం గడిపి ఇప్పుడు యుద్ధానికి వచ్చాను నేను, నా పూర్వజన్మ చరిత్రం కూడా చెబుతున్నాను. నీ వల్ల నా పూర్వజన్మ రహస్యం నాకు తెలిసింది అని ఇలా చెప్పడం మొదలెట్టింది. నేను కూడా ఒక పశుభావం చేశాను. పూర్వం కళింగ దేశంలో 3వ మరువు, ఉత్తమ మరువు కాలంలో నేను పుట్టాను. ఈ మరువు కాదు, 3వ మరువు కాలం. ఇది 7వ మరువు కాలంలో కథ కదా ఇప్పుడు ఆవిడ చెబుతున్నది. ఇక్ష్వాకు కాలంలో 3వ మరువు కాలంలో కళింగ దేశంలో శ్రీపురం అనే ఒక పురం ఉన్నది. ఆ పురంలో ఒక మంచి పండితుడైన బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆయనకి బంగారం లాంటి భార్య ఉంది. అప్పుడు నేను వాళ్ళకు కూతురుగా పుట్టాను. చాలా గొప్ప సంస్కారవంతురాలు నేను. మంచి అందంగా ఉండేదాన్ని. క్రమంగా నాకు యుక్త వయస్సు వచ్చింది. మా నాన్నగారి దేవుళ్ళు నాకు పాండిత్యం వచ్చింది, సౌందర్యము వచ్చింది, ఆరోగ్యం బాగుండేది.
అదేంటో తెలియదు. మా నాన్న నా కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది, బంగారంలో పెంచుకుని నా కూతుర్ని విడిచిపెట్టి ఉండలేనని బెంగెట్టుకుంటూ ఉండేవాడు. నన్ను ఎంతో ముద్దుగా చూసేవాడు. మా అమ్మంది, ఏమయ్య ఎంతకాలం ముద్దుగా చూసినా ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టవలసిందే కదా, ఓ మంచి సంబంధం చూడంటే ఏం చెప్పనే, ఈ కూతుర్ని ఎక్కడో దూరదేశం పంపేస్తాం అనుకో, అక్కడ మొగుడు ఎలా చూస్తాడో తెలియదు, నేను ప్రేమగా పెంచుకున్నాక వాడేమో పెళ్ళాన్ని తిట్టచ్చు కొట్టచ్చు, అందువల్ల నాకు ఇల్లరికం ఉన్న అల్లుండి తెచ్చుకోవాలనిపిస్తున్నది అన్నాడు. అది బాగానే ఉందిలండి, మనకు కూడా బోల్డంత ఆస్తి ఉంది కనుక ఇల్లరికం తెచ్చుకుందాం. ఆ వచ్చిన అల్లుడు కూడా ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుయునులే అని పాడుకునేవాడైతే మరీ మంచిది. అనగా ఇల్లరికం రావడానికి అప్పట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఏంటో తెచ్చా, ఇప్పుడైతే ఎగిరి గంతేసేవారు. ఎందుకు వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగం, దానికంటే ఇది నయం కదా, రోజు గచ్చిబౌల నుంచి ఇంటికి వచ్చేసరికి పిచ్చెక్కిపోతుందట. అందుకని అంతకంటే బాగుండు అనుకుంటారు కొంతమంది, అందరూ అలా అనుకోరుగా. సరే, అదృష్టం బాగున్నది. కౌశిక సుగోత్రంలో శివశర్మ అని పేరు కలిగిన ఒక మహానుభావుడు పుట్టాడు. ఆయన బాగా చదువుకున్నాడు. కానీ వచ్చిన తెప్పులు ఏమిటంటే ఆయనకి మెతక మనిషి, దక్షత లేదు. కుటుంబాన్ని నిలబెట్టుకోవడం, భార్యని ప్రేమగా చూసుకోవటం, ఇటువంటి పెద్ద లౌకిక విషయాలు తెలియదు. చదువుకున్నాడు అంతే, కేవలం శాస్త్రాలు చదువుకున్నాడు. అతడు వచ్చాడు. అబ్బాయి నీకెవరైనా ఉన్నారా? అమ్మా నాన్న లేరండి. పోనీ గురువుగారి దగ్గర ఏమైనా ఉద్యోగం చేస్తున్నావా? ఏమీ లేదండి. మా గురువుగారు పాఠం చెప్పి నీ బతుకు నువ్వు బతుకన్నారండి. అయితే ఓ పని చేద్దాం, నాకా ఆస్తి ఉన్నది, ఎల్లరికం వచ్చి అల్లుడు కావాలనుకుంటున్నాను. మా అమ్మాయిని ఎక్కడికి పంపలేను, మా అమ్మాయిని పెళ్లి చేస్తారు, ఇక్కడ ఉంటామంటే ఎగిరి గంతేసి మరీ ఉంటానండి అన్నాడు. ఎందుకంటే అమ్మాయి అందంగానూ ఉంది, ఆస్తి ఉంది కనుక. సరే, ఆ విధంగా శివశర్మ కౌశిక సుగోత్రుడికి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడని పంది చెబుతోంది ఫ్లాష్ బ్యాక్. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో పంది కథ. ఇప్పుడైతే పంది రూపంలో ఉంటే పెళ్లి చేసుకోరు, కానీ అప్పుడు స్త్రీ రూపంలో ఉంది కనుక పెళ్లి చేసుకున్నాడు. మా ఆయన ఒక రకమైన విచిత్ర ప్రాణి. అతనికి ఎక్కువగా తెలిసేది కదా లౌకిక ప్రపంచం. అందరిలాగా పొద్దున్న లేవడం కానీ, లేకపోతే కాస్త పాలు తాగాలి, కాఫీలు తాగాలని కానీ, టిఫిన్లు తినాలని కానీ ఏం లేదు. మందకొడిగా మందబుద్ధిగా ఉండేవాడు. చదువుకున్నాడు, లౌకిక వ్యవహారాలు తెలియవు. ఏమండి మనకు పొలాలు ఉన్నాయి చూడండి అంటే, ఏదో తర్వాత చూద్దాం లేవే అనేవాట. ఇద్దరం కలిసి ఎక్కడికైనా పెడదామంటే, ఏం పేరంటానికి పెడతామో, ఈ పేరంటాల్లో ఏమున్నాయి అనేవాడు. దాంతో ఈవిడికి విసుగొచ్చింది. దానికి తోడు అతను మెతక. అందుకని ఒకటి ఎల్లరికపటల్లుడు, రెండు వీడికేమో పెద్దగా కోరికలు లేవు. ఎప్పుడైనా పెళ్ళైన కొత్తల్లో అయినా భార్యని కనీసం దేవదాస్ సినిమాకైనా తీసుకెళ్ళిపోతే ఎలాగండి? ఎప్పుడు చూసినా ఇంట్లో పడేసి ఉంచితే ఎక్కడికి వెళ్ళకపోతే కొంతకాలం విరక్తి వస్తుంది. అందులో నాయనలారా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు మరీ ఎక్కువ కాకపోయినా అప్పుడప్పుడైనా కాస్త భార్యకి ఆనందం కలిగించాలి. అప్పుడప్పుడైనా కాశీకి ఏసీలో తీసుకెళ్ళాలి. అందువల్ల భార్యామణి కోరికలు ఏం తిరగపోవటం వల్ల వీడిని లోకు కట్టేసింది. ఆవిడతో కలిసి పేరెంటానికి కూడా వెళ్ళడు, ఓ పెళ్ళికి వెళ్ళడు, ఎప్పుడు చూసినా ఇంట్లో పడుంటాడు, ఏదో పుస్తకం చదువుకుంటాడు, లేకపోతే తింటాడు పడుకుంటాడు. అందుకని అగౌరవంగా చూడటం మొదలైనది. అదిగో ఆ పక్కింటే ఆయన ఎంత మంచివాడో, భార్యను బాగా చూసుకుంటాడు, నువ్వు ఉన్నావు అన్నం మొదలుపెట్టి. క్రమంగా తిట్లు పెరిగాయి. విసుగు పెరిగే కొద్దీ తిట్లు పెరుగుతాయి. మొదట్లో తిట్లు, చేవాట్లు, ఆ తర్వాత వీపు మీద పెసరట్లు కూడా వేయడం మొదలెట్టింది. అప్పుడప్పుడు భార్య వీపు మీద కొడుతూ ఉంటే భర్త గారికి మొదట్లో ముచ్చటగానే ఉంటుంది, భార్య కొట్టినప్పుడు భలే కొట్టేవు అన్నట్టు. కానీ తర్వాత నాలుగు పీకడ ఎక్కువ కొట్టింది. పట్టించుకోవట్లేదు అతను కూడాను, ఏదో కాలక్షేపం అయిపోతుంది అనుకుంటున్నాడు. చాలా దారుణంగా తిట్టడం మొదలెట్టేది అక్కడి నుంచి అనమాట. ఒక్క విషయంలో కూడా సమర్థుడివి కాదు. భార్యగా భర్త ద్వారా కొన్ని సుఖాలు ఆశిస్తాం, నీ దగ్గర శరీర సుఖం లేదు, ఎక్కడనో ఆరటం పేరంటం లేదు, ముచ్చట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళవు, ఎప్పుడు చూసినా పశువులో పడుంటావు అని పశువుని కూడా తిట్టింది. ఈ విధంగా శివ ఇంచుకయు సేవ చేయకపోతే, శివ నాకేదో కర్మ వల్ల మరీ కోపం వచ్చింది. భర్తను దారిలో పెట్టుకోవాలనిపించడం కంటే తిట్టాలనిపించేది. అతను చూస్తే అసహ్యం కలిగింది. మొదట్లో లేదు, రాను అతను చూస్తేనే ఎలర్జీ వచ్చేసింది. వీడికి చీని మొహం చూపించగనేది, అతనికి పెట్టకుండా అన్నం తినేది, తిన్నాక మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు పెట్టేది. ఈ విధంగా కొంతకాలం అయ్యింది. ఒక రోజున కొంతమంది వేద పండితులు అక్కడికి రాగానే ఇతను వాళ్ళతో కలిసి కూర్చుని కబుర్లు చెబుతున్నాడు.
పెళ్ళాన్ని ఎలుకోలేని దద్దమ్మ చవట, నీకెందుకురా వాళ్ళతో సంబంధం, వాళ్ళతో కబుర్లు ఎందుకురా, ఎన్నాళ్ళు అయిందిరా, నువ్వు గొడవలు పెట్టావా, ఓ వ్యవసాయం చేసి పెట్టావా, మన పొలాలు ఎండిపోతుంటే చూసావా, డబ్బు గురించి ఆలోచించావా, ఎప్పుడు తినడం పడుకోవడమే కదరా, ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి ఏం మాట్లాడతావురా అని వాళ్ళు ఎదురుకుంటే గట్టిగా తిట్టేసింది. తిట్టడంతో వాడికి పౌరుషం పొడుచుకొచ్చింది. ఎవరికైనా ఎప్పుడు ఎంత చవటకైనా ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తుందండో. మరీ చవటను కూడా రోజు చవట 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 అంటే మండిపోదు. చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడిని ఎప్పుడన్నా మనం కొంచెం ఏదన్నా అన్నట్టు పైకి అనరు, లోపల మాత్రం కొత్త కొత్తలు ఆడిపోతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టైం రాకూడదు అనిపిస్తుంది. అప్పటికి అనకూడదు అనుకుంటాం కానీ అనిపిస్తూ ఉంటుంది. కర్మ మాకేమో డ్రైవింగ్ రావడం వల్ల ఇది గొడవ కింద ఉంటూ ఉంటుంది. ఎవరికైనా కొంచెం కదా కొంచెం లోపల మండుతుంది, పైకి చెప్పలేరు. కొందరు మొహాల్లో కనబడిపోతాయి, కొంతమంది ఏమో చెప్పరు. ఇది గుణపాఠం నాకు కూడా, మీకు కూడా, అందరికీ కూడా. సరే ఏది ఏమైనప్పటికీ ఈయన కోపం వచ్చేసింది. ఇంత దారుణంగా అందరం ఎదురుగా తిడతావా, ఎన్నాళ్ళు ఏమన్నా పడుతున్నాను, ఇక నేను వదిలేసిపోతున్నానంటే పోతే పోవాయి అంది. అంతేగాని పోతాడు అనుకోలేదు పాపం. ఏదో పోతాడు మళ్ళీ రాకుండా ఉంటాడా, వాడికి ఎవడు అన్నం పెడతాడని అనుకున్నది. కానీ చెప్పా పెట్టకుండా వాడు వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ రాలేదు. అప్పుడు మాత్రం వీళ్ళ అమ్మకి మండిపోయిందిట. దిక్కుమాలిందానా, నిన్ను గారం చేసి మీ నాన్న పాడు చేశాడు కదే, మొగుడిని అంత అవమానించి గంటేస్తారా, ఇప్పుడు నీ బతుకు చూడు ఏమైందో అనగానే భర్తకు కూడా కోపం వచ్చింది. నిన్ను గారం చేసి పాడు చేశాను. ఆయన కూడా కూతుర్ని తిట్టాడు, కొట్టాడు. కొట్టడంతో ఇప్పుడు కూతుర్ని కొట్టకూడదు కదా. ఛీ, ఇంతకాలానికి నా తప్పు నాకు తెలిసి వచ్చింది. పుట్టింట్లో ప్రేమగా పెరగడం ఎంత నష్టమో తెలిసింది. మా ఆయన చవట, వాడిని దారిలో వీళ్ళు పెట్టలేదు, నేనేదో తిట్టాను, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు నన్ను కొట్టారు, చీ అని రాత్రి ఇల్లు వదిలిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దీని కర్మయోగం వల్ల అడవిలో దొంగల నాయకుడు దీన్ని పట్టుకున్నాడు. బలాత్కారంగా దాన్ని ద్వితీయ వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఏడ్చిందిటది. బంగారం లాంటి భర్తను అవమానించిన పాపంతో నీచుడి వల్ల పడ్డానని. ఇంక వాడు ఏం చేస్తాడు, దాన్ని బలాత్కారంగా వశం చేసుకున్నాడు. దాన్ని చిత్రహింసలు పెట్టాడు, దాని చేత తాగించాడు, తినిపించాడు. ఆ విధంగా కర్మగాలి భర్తకి దూరమై నీచుడి వల్ల పడ్డాను. తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు, భర్త ఏమయ్యాడో తెలియదు. ఆ పాపాత్ముడితో కళ్ళు గిల్లు మొదలైనవన్నీ తాగి 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 భ్రష్టత్వం పొందారు. చివరికి వాడు పెట్టినటువంటి చిత్రహింసల వల్ల, వాడు తాగుబోతు కదా, అందున బ్రాహ్మణ స్త్రీ అంటే ఇంకా లోకు గనక రోజు విచిత్రమైనటువంటి హింసలు పెట్టాడు. కుళ్ళి చచ్చిపోయింది పాపం. చచ్చిపోయి చివరికి పూర్వజనంలో భర్తను అవమానించిన పాపంతో ఇలా పంది కింద పుట్టాను, ఆడపంది కింద అని తన పూర్వజనం రహస్యాన్ని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఆవిడ ఎలా బాగుపడిందో తెలుసుకోవాలని కోరుకుంటే రేపు పొద్దున్న వస్తారు, లేదంటే ఇంట్లో పడుకుంటారు అని వ్యాసుడు అన్నాడు, నేను అనలేదు. చాలా అద్భుతమైన విచిత్రమైన కొన్ని చరిత్రలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటే, జయ జయ గోకుల బాల, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, నంద యశోద పుణ్య నిధాన, నంద యశోద పుణ్య నిధాన, సుందర నీల శరీరాధీరా, సుందర నీల శరీరధీరా, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల బాల, గోపవధూటి హృదయ విహారీ, గోపవధూటి హృదయ విహారీ, తాపస భవ భయహారీ సౌరీ, తాపస భవ భయహారీ సౌరీ, జయ జయ గోకుల బాల, మురళీ గాన విలోల గోపాల, జయ జయ గోకుల
గోకులబాల ఓ జయ జయ గోకులబాల.